విదురుడు లేకుండా నువ్వు దొరకవా మాకు? అసలు నువ్వు ఏకాంతంగా మాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వవా? ఇన్నాళ్లకి విదురుడు లేకుండా దొరికావు అంటే మీకేమర్థం అవుతోంది? దుష్ట స్వభావం ఉన్న వాళ్ళు ఎవరి పొడగెట్టక బతుకుతూ ఉంటారో వాడు ధర్మాత్ముడని వేరే చెప్పాలా? దుష్టులకు వైరి ఎవరవుతాడు? సన్మార్గంలో ఉన్నవాడు అవుతాడు. సన్మార్గంలో ఉన్నవాడికి వైరి ఎవరవుతాడు? దుర్మార్గుడు అవుతాడు. దుర్మార్గులందరికీ కూడా వైరి పాండవులు, దుర్మార్గులందరికీ కూడా వైరి విదురుడు. ఆ విదురుడు ధృతరాష్ట్రుడి పక్కన ఉండగా రారు వాళ్ళు. ఎందుకంటే విదురుడి పక్కన ఉండగా వచ్చారనుకోండి, నోరు ముయ్యండి ఏమిటా మాట్లాంటాడు. మంత్రి, ఆయనకి అధికారం ఉంది. అందుకని ఆయన లేనప్పుడు రావాలి. అందుకని వెళ్ళారు ధృతరాష్ట్రుడి దగ్గరికి. వెళ్ళి ఎప్పటి నుంచో చూస్తున్నాం నీకు చెప్పాలని, కానీ అవకాశం దొరికితే కదా. ఇవాళ విదురుడు లేడు నీ పక్కన, అందుకు చెప్పడానికి వచ్చాం, సావధానంగా విను. పాండవుల యొక్క ప్రజ్ఞాపాఠవాలు ఇలాగే పెరిగిపోతే వాళ్ళని నిగ్రహించగలిగినటువంటి శక్తి మనకుండదు. వాళ్ళు ఈ అఖండ భూమండలాన్ని పరిపాలిస్తారు. అందుకే నా మాట విని అనుజ్ఞని కర్ణుడితో కలిసి యుద్ధానికి వెళ్ళి వాళ్ళని మట్టు పెడతానన్నాడు. అనగానే దుర్యోధనుడు అన్నాడు, తొందరపడకు తొందరపడకు తొందరపడకు. ఎప్పుడూ నా పక్కన విదురుడు కూర్చుంటుంటాడు, విదురుడు మాట్లాడుతుంటాడని కదా నువ్వు అన్నావు. నీకు ఒక విషయం చెప్తాను చూడు. విదురుడు చెప్పినవన్నీ వింటాను, కానీ ఏదీ పాటించను. ఆయన ఎంత దుర్మార్గుడో చూడండి. మరి విదురుడిని ఎందుకు పక్కన పెట్టుకుంటాడు అంటే, సోదర సంబంధమైన బలహీనత ఏ కారణానికైతేనే జీవితంలో ఒక ఉత్తముడితో సంబంధం తెగకూడదు, అది నిలబెట్టుకోవాలి. అదొక్కటే ధృతరాష్ట్రుడి పుణ్యం. ఒకప్పుడు మీరు ఎదర చూద్దురు గాని పంపించేసిన వాడు వెనక్కి తెచ్చుకున్నాడు. విదురుడు లేకపోతే ఉండలేడు. తిట్టినా మాట్లాడినా ఏం చెప్పినా వింటాడు. ఆయన ఏం పాటించడని విదురుడికి తెలుసు, కానీ విదురుడు చెప్తుంటాడు. ఆ విదురుడితో స్నేహం పెంచుకున్నాడు కదూ. అందుకే దివ్య చక్షువులనిచ్చి విశ్వరూప సందర్శనం చేసే యోగ్యతనిచ్చాడు కృష్ణ పరమాత్మ. సత్సంగం అంత గొప్పది. జీవితంలో ఏదైనా పోని సత్సంగం పోకూడదు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకర భగవత్పాదులు మొహముద్గరంలో. కాబట్టి ఆ విదురుడికి చెప్తాను, మళ్ళీ విదురుడికి చెప్తానంటావు. విదురుడు పాండవ పక్షపాతి కదా, విదురుడికి చెప్తే వింటాడా? వద్దంటాడు. మరి విదురుడికి చెప్పడం ఎందుకు అంటే, కాదు కాదు విదురుడికి చెప్పాలి. విదురుడికే కాదు భీష్మద్రోణులకు కూడా చెప్పాలి. వాళ్ళు ఏం చెప్తారో ఆలోచిద్దాం, ఆలోచించి మనం నిర్ణయం చేద్దాం. ఎందుకు ఇలా అంటాడు ధృతరాష్ట్రుడు అంటే, ఆయనకుండే భయం ఆయనకుంది. ఎందుకంటే ధృతరాష్ట్రుడు రాచపదవిలో ఉన్నాడు. రాజు ఒక కార్యాన్ని చేసేటప్పుడు మంత్రిని సంప్రదించాలి. విదురుణ్ణి సంప్రదించకుండా సరే యుద్ధానికి వెళ్ళండి అన్నాడు అనుకోండి, భీష్మద్రోణులు ఎందుకు ఎడతారు? విదురుడి అనుమతి లేదు. విదురుడి అనుమతి లేకుండా ఎవరెళ్ళమన్నారా గుడ్డిరాజా, మేము వెళ్ళమంటారు. భీష్మద్రోణులు నిలబడకపోతే ఎలా యుద్ధం గెలుస్తారు? భీష్మద్రోణుల అండ పాండవులకుంటే గెలుస్తారా? కౌరవులు అందుకని గెలవరు. వద్దు అంటే తన కొడుకు వినడం. ఆ మాటలేవో భీష్మద్రోణులు విదురులు చెప్పారనుకోండి, తాను వద్దన్నాడన్న గొడవ కొడుకు దగ్గర ఉండదు. అమ్మో, ఆయనెంత తెలివైనవాడు. ఒక్క మాట మాట్లాడితే దాని వెనక ఎన్ని చెయ్యొచ్చో అంత బాగా ఆలోచిస్తాడు. కళ్ళంటే లేవు కానీ కుతంత్రానికి చాలా పెద్ద బుద్ధి. కాబట్టి విదురుణ్ణి పిలిచిన తర్వాత విదురుడు సరే అంటే భీష్మద్రోణులు సరే అంటారు. భీష్మద్రోణులు సరే అంటే దుర్యోధనుడి పక్కన నిలబడతారు. తన కొడుకు క్షేమానికి భంగం రాదు. అప్పుడు పాండవులు పోతారు. ఇది కుట్ర. అందుకని విదురుణ్ణి పిలుస్తారు. విదురుడికి చెప్తా. విదురుడికి చెప్పినంత మాత్రం చేత పాండవుల క్షేమాన్ని నేను కోరుతున్నాను నువ్వు అనుకోకు. నాకు నీలాగే వాళ్ళు ఎప్పుడు పాడైపోతారా అని ఎదురు చూస్తున్నా, కానీ లాఘవంగా సాధించాలి. అది నాకున్న ఓర్పు, అది నాకున్న నేర్పు. నువ్వు ఇంకా పిల్లవాడివి కాబట్టి తెలియదు. నేను చెప్తే వినడు, మూర్ఖుడు. ఆయనకి తెలుసు మూర్ఖుడు కొడుకన్న విషయం, కానీ పుత్ర వ్యామోహం. కాబట్టి విదురుణ్ణి పిలుస్తాను, మీరు వెళ్ళిపోండి అన్నాడు. వాళ్ళు ఎక్కడికి పోతారు? ఆ విదురుడు వచ్చాడు. ఏమి నన్ను పిలిచావు అన్నాడు. ఏమీ లేదు, పాండవులు క్షేమంగా ఉన్నారట, దుర్యోధనుడి శత్రుశేషం ఉండకూడదు కదా అంటున్నాడు, యుద్ధం చెయ్యాలంటున్నాడు. ఏం చేస్తే బాగుంటుంది? భీష్మద్రోణాదుల్ని కూడా రప్పిద్దాం. పెద్దలు భీష్మద్రోణాదుల్ని రప్పించారు. వెంటనే భీష్మద్రోణులు అన్నారు, నీకు బుద్ధి ఉందా? పెద్దవాడివి, నీకు పాండుపుత్రులొకటి కౌరవులొకటే, ఇద్దరూ సమానం కాదు, ఇద్దరూ రెండు కళ్ళు కాదు. వాళ్ళు ఏ కారణం చేతనో బతికి బట్ట కట్టి అంత క్షేమకరమైన స్థితిలో ఉన్నారు.
రత్నాల్ని మణుల్ని ఇచ్చి బహుమానాలు పంపించి ద్రుపదుడికి నీ యొక్క అభివాదం తెలియచేసి వాళ్ళని వెంటనే ఇక్కడికి పిలిపించి ధార్మికంగా అర్ధరాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చేసి, అర్ధరాజ్యాన్ని ఇచ్చిన తరువాత మళ్ళీ ఏ ఇబ్బంది రాకుండా కౌరవులు పాండవులు సంతోషంగా కలిసిమెలిసి బ్రతికేటట్టు ఏర్పాటు చేయి. దాని వలన నీ పెద్దరికం నిలబడుతుంది. కళ్ళ ముందు పిల్లలు దెబ్బలాడుకోరు. పిల్లలు దెబ్బలాడుకోకుండా యుద్ధం చేసుకుని చచ్చిపోకుండా ఉన్న సామ్రాజ్యాన్ని విభాగం చేసుకుని ఎవరి పెంపుతో వాళ్ళు సంతోషంగా ఉంటారు. పెద్దవాడు చెయ్యవలసిన పని ఇది. కాబట్టి నువ్వు ఈ పని చెయ్యి అంటే దుర్యోధనుడు అంగీకరించడానికి సిద్ధంగా లేడు. అప్పుడు వెంటనే విదురుడు జోక్యం చేసుకుని భీష్మద్రోణాదులను ఆపి అన్నాడు, ఇప్పటికే బాగా చీకటి పడింది కాబట్టి సభ వాళ్ళందరూ ఇంటికి వెళ్ళాలి కనుక రేపు మళ్ళీ సాయంకాలం 7 గంటలకు కూర్చుందాం, అప్పుడు నేను మాట్లాడటం మొదలు పెడతాను ధృతరాష్ట్ర మహారాజా అన్న తర్వాత రేపు సాయంకాలం 7 గంటలకు కూర్చున్నాక విదురుడు మాట్లాడతాడు. భీష్మద్రోణులు ఇద్దరూ కూడా ధృతరాష్ట్రుడిని ఉద్దేశించి మాట్లాడుతూ, పాండురాజు కుమారులు కనుక భవిష్యత్తులో వాళ్ళకి ధృతరాష్ట్రుని యొక్క కుమారులైనటువంటి కౌరవులకు ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు రాకుండా సామరస్య పురస్సరంగా ప్రశాంతంగా కలిసి రాజ్యం ఏలుకోవడానికి ఏర్పాటు చేయడం కోసం అర్ధరాజ్యాన్ని ఇవ్వవలసిందిగా ప్రతిపాదన చేశారు. దుర్యోధనుడు దాన్ని తిరస్కరిస్తున్నప్పటికీ భీష్మద్రోణాదులను ఆపి విదురుడు మాట్లాడుతున్నాడు ధృతరాష్ట్రుడిని ఉద్దేశించి. ధర్మార్థవిత్తముల్ తథ్యవాదులు వయోవృద్ధులు మధ్యస్థ విమలమతులు ద్రోణగాంగేయులు దురిత విదూరులు నిన్నెద్ది గరపిరి నిమ్మితోడ దానిని చేయుట ధర్మువు వారల కంటే హితుల్ నీకు కలరయొరులు దుర్యోధనుండును దుశ్శాసనుండును కర్ణుండు శకినియు గరము బాలురు ఎరుగరిదియు ధర్మవిధి అధర్మంబని అట్టివారి పలుకులాచరించి వినక పాండుసుతుల వేగ రావించి వారలకు ప్రీతి అర్ధరాజ్యమిమ్ము. ఆయన నిష్కర్షగా ఉన్నటువంటి పరమ సత్యాన్ని పెద్ద మనసుతో మాట్లాడుతున్నాడు విదురుడు. ధర్మార్థవిత్తముల్, ఈ భీష్మద్రోణులు ఇద్దరూ కూడా కేవలముగా నిజాన్ని మాత్రమే మాట్లాడేటటువంటి అలవాటు ఉన్నవారు. ఎందుచేత అంటే దుర్యోధనాదుల వంటి మనుష్యులు ధృతరాష్ట్రుని వంటి మూర్ఖులు ఉన్నటువంటి సభలో నిజాన్ని పలకడం అంత తేలిక విషయం కాదు. ఎందుకంటే అది వాళ్ళకి అంగీకారయోగ్యమై ఉండదు. కాబట్టి అప్రియమైనటువంటి మాటలు చెప్పాడు అంటారు. అయినా సత్యాన్ని పలకడం విన అసత్యం పలకడం ఇష్టం ఉండనటువంటి స్వభావం ఉన్నవాళ్లు కాబట్టి యథార్థాన్ని మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళు ధర్మార్థవిత్తములు తథ్యవాదులు వయోవృద్ధులు, వయస్సులో చాలా పెద్దవాళ్ళు. నిజానికి రాజ్యం భీష్ముడిది అయినా బిడ్డలకిచ్చి ఆ బిడ్డలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నవాడు. మధ్యస్థ విమలమతులు, వాళ్ళకేం పక్షపాతం లేదు. 2 కన్నులు, 2 చేతులు, 2 కాళ్ళు, ఇవన్నీ మనుష్యుడికి సమానమైన ప్రీతికి ఎలా కారణమవుతాయో అలాగే ఇటు ధృతరాష్ట్రుని యొక్క సంతానము అటు పాండురాజు యొక్క సంతానము కూడా సమానమైనటువంటి స్థాయిని పొందినవి. వాళ్ళకి అందులో ఎక్కడా భేదాభిప్రాయం లేదు. ఇద్దరి పట్ల సమానమైన ప్రేమ. కాబట్టి మధ్యస్థ విమలమతులు ద్రోణ గాంగేయులు దురిత విదువురులు, వాళ్ళు కల్మషభూయిష్టమైనటువంటి నడవడి కలిగిన వారు కానీ లేదా వేరొక రకమైన ప్రవర్తన కలిగిన వారు కానీ కారు. నీ నెద్దిగర పెరినిమ్మితోడ దానిని చేయుట ధర్మువు, వాళ్ళు ఏది చెయ్యమంటున్నారో అది చెయ్యడం ధర్మం. కాబట్టి అలా చెయ్యి. వాళ్ళకన్నా నీ హితం కోరే వాళ్ళు ఎవరైనా ఉంటారా ధృతరాష్ట్ర? కాబట్టి ఆ భీష్మద్రోణులు ఏది చెప్పారో దాన్ని ఆచరించు. ఇక దుర్యోధనుండును దుశ్శాసనుండును కర్ణుండు శకునియు గరము బాలురు. దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు శకుని వీళ్ళకేం తెలుసు? వీళ్ళు బాలురు, నిన్న కాక మొన్న పుట్టిన వాళ్ళు. వాళ్ళకేం తెలియదు. ఇది ధర్మమని తెలియదు, ఇది అధర్మమని తెలియదు. అలాంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలు నువ్వు వినకు. కాబట్టి పాండుసుతులను వేగ రావించి వాళ్ళకు ప్రీతి అర్ధరాజ్యమిమ్ము. పాండుసుతులైనటువంటి పాండవుల్ని వెంటనే ఆహ్వానం చేసి పిలిపించి వాళ్ళకి అర్ధరాజ్యం ఇచ్చేసి
అది మర్యాదతో కూడుకున్నటువంటి మాట. ఇంటి పెద్దవాడిగా పిల్లల మధ్య వైషమ్యాలు రాకుండా, వాళ్ళు దెబ్బలాడుకోకుండా ప్రశాంతంగా ఉండడానికి కావలసినటువంటి వ్యవస్థని ఏర్పాటు చెయ్యడానికి రాజమార్గం. కాబట్టి నువ్వు అటువంటి పని చెయ్యి అని చెప్పి ఇంకొక విషయాన్ని కూడా విదురుడు ప్రతిపాదన చేస్తున్నాడు. ఎందుకని అంటే, ఒకరికి ఇవ్వవలసినది ఇవ్వకపోతే వాళ్ళు మన మీద ఏమి ఎదిరించి రాగలరులే అంటే, ఏమో నీ మాట చెల్లుతుందని నీకు మనసులో ధైర్యం ఉండొచ్చు, దుర్యోధనుడికి ధైర్యం ఉండొచ్చు. మీరు ఆ పిల్లల్ని తల్లిని కలిపి లాక్షాగృహానికి ఎందుకు పంపించారు? వాళ్ళ వైపు మాట్లాడే వాళ్ళు ఎవరు? వాళ్ళకెవరున్నారు? కాబట్టి మనం అందులో పెట్టి తగలబెట్టేస్తే మాత్రం వచ్చిన నష్టం ఏమిటి అని కదా మీరు ఆలోచించారు. ఇప్పుడు అలా ఆలోచించడం కుదరదు. ఎందుకనంటే వాళ్ళ వైపున మాట్లాడగలిగినటువంటి పెద్దలు ఉన్నారు. వాళ్ళకి అని ఒక బలగం ఉన్నది. మాట్లాడడం కాదు, వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే ఇప్పుడు అది కేవలము పాండవుల కష్టం కాదు. పాండవుల కష్టము తమ కష్టం అనుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బలహీనులు కారు. అపారమైనటువంటి బల సంపత్తి కలిగిన వాళ్ళు ఇప్పుడు పాండవ పక్షాన ఉన్నారు. అంత బలయుతులైన కారణం చేత ఇప్పుడు పాండవుల్ని బలహీనులుగా తలంచవద్దు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే, రాజకీయంగా కూడా మాట్లాడుతూ వాళ్ళని చిన్న చూపు చూస్తావేమో. మర్యాద కొరకు వాళ్ళు ఎదురు చూసి నువ్వు ఇవ్వనప్పుడు వాళ్ళు వాళ్ళ బలగాలతో తరలి వస్తే నువ్వు నీ బిడ్డల్ని రక్షించుకోలేవు. ఎందుకంటే భీష్మద్రోణుల ఉద్దేశ్యం అర్థమైంది కదా, అర్ధరాజ్యం ఇమ్మని. కాదంటావా? భీష్మద్రోణులను ఎదిరించి నిలబడుతున్నావు కనుక వాళ్ళ సహాయం అందకపోవచ్చు. అప్పుడు నీ బిడ్డలు నిలబడగలరా? పాండవుల 5గురే కాదు, ఇప్పుడు తమకుందారయజేయులెవ్వరికి దోర్దర్పంబునన్ దానిపై శమితారాతి బలండు వారలకు పాంచాల ప్రభుండిప్పుడు సుట్టముతానయ్యే తదాత్మజుండైన దృష్టజ్యుమ్నుడున్ వారితో సమవీర్యుండడగూడే ఇష్టసకుడై సంబంధ బంధంబులన్. ఇవాళ విశేషమైనటువంటి బలాన్ని పాండవులు పుంజుకున్నారు. తమంత తాముగానే పాండవులు దుర్నిరీక్షులు. వాళ్ళకి నిజంగా చెప్పాలి అంటే ఎవరి బలం అక్కర్లా, వాళ్ళ 5గురే చాలు. ఇటువంటి 5గురికి అగ్నికి వాయువు తోడైనట్టు ఇప్పుడు శమితారాతి బలుండు అంటే తన శత్రువులందరినీ అణిచిపెట్టినటువంటి గొప్ప బలమున్నటువంటి వాడు వానలకు పాంచాల ప్రభుండిప్పుడు చుట్టము తానయ్యే. పాంచాల ప్రభు అయినటువంటి ద్రుపద మహారాజు గారు చుట్టం అయ్యాడు. స్వయంగా మామగారు కూతురు యొక్క అభ్యున్నతిని, అల్లుళ్ళ యొక్క అభ్యున్నతిని కోరుకోడు. మరి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వకపోతే ద్రుపద మహారాజు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ద్రుపద మహారాజు ఏమైనా బలహీనమైన రాజు అనుకుంటున్నావా? తన యొక్క శత్రువులను అందరినీ కూడా అణిచిపెట్టినటువంటి పౌరుష పరాక్రమములు కలిగినటువంటి వాడు. తదాత్మజుండైన దృష్టజ్యుమ్నుడున్ వారితో సమవీర్యుండడగూడే. ఆ ద్రౌపదుడి యొక్క కొడుకు దృష్టజ్యుమ్నుడు. ఆయన అగ్నికుండంలోంచి ద్రౌపదీదేవితో కలిసి ఆవిర్భవించాడు. అపారమైనటువంటి పరాక్రమం ఉన్నవాడు. ఇప్పుడు పాండవులకి దృష్టజ్యుమ్నుడు తోడయ్యాడు, ద్రుపదుడు తోడయ్యాడు. కాబట్టి ఇష్టసకుడై సంబంధ బంధంబులను వీళ్ళందరూ కూడా ఒకటిగా అయి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు పాండవులకు శక్తి లేదు అని నువ్వు నిర్ధారించుకోవడానికి అవకాశం లేదు. సామదాన భేద దండోపాయాలంటారే, అలా ధృతరాష్ట్రుడు జాగ్రత్త పడవలసిన అవసరాన్ని కూడా చెప్తున్నాడు విదురుడు. అంతేకాదు, బలదేవాచ్యుత సత్యకుల్ తమకు నొప్పన్మిత్రులం కూర్పు మంత్రులుగా దైవము మనుషంబుగల నిత్యుల్ నీకు దుర్యోధనాదుల కంటెన్ కడు భక్తులెంతయు వినీతుల్ వీరుల పాండుపుత్రుడి నీ పుత్రులు కారే వారి తగునే దురస్తులం చెయ్యగన్. ఓ ధృతరాష్ట్రుడా, ఇవాళ పాండవుల దగ్గర ఉన్నటువంటి బలగమే కాదు, తమకున్నటువంటి బుద్ధి వైశిష్ట్యం చేత, బుద్ధి బలం చేత ఎందరో మిత్రుల్ని చేకూర్చగలిగినటువంటి గొప్ప తెలివైనటువంటి వాళ్ళు పాండవ పక్షంలో ఉన్నారు. వాళ్లే బలరాముడు, కృష్ణ భగవానుడు, సాత్యకి, ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు మంత్రులై ఉన్నారు. మంత్రులై అంటే మంత్రాంగమును నెరపుతారు. పాండవుల పక్షాన కావలసినటువంటి ఆలోచన చెప్పడానికి, వాళ్ళకి కావలసినటువంటి మిత్రులు ఎంతమందినైనా సరే మళ్ళీ తీసుకొచ్చి కొత్తగా కలపడానికి సమర్థులు. అటువంటి చాతుర్యం ఉన్నవాళ్ళు. అటువంటి వాళ్ళు ముగ్గురు అటువైపు ఉన్నారు. అంతేకాదు,
మానుష బలం ఒకటే నీ వైపు ఉంది, అటువైపు దైవ బలం ఉంది. దైవము మనుష్య రూపంలో తిరుగుతోంది కృష్ణుడిగా, దైవము బలరాముడి రూపంలో తిరుగుతోంది భూమి మీద. బలము మిగుల కలగ బలభద్రుడనిలో ఒక రమణుడకుట చేసి రాముడనియు సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణుడండనడి ఘనుడు సుతుడు అంటారు. సంకర్షణుడన్న పేరుతో బలదేవుడుగా సాక్షాత్ విష్ణు భగవానుడి యొక్క అంశ శేషాంశ వచ్చింది భూమి మీదకి. కాబట్టి అటువంటి బలదేవుడు గాని పరిపూర్ణావతారమైనటువంటి భగవత్స్వరూపమైన కృష్ణ భగవానుడు కాని, వాళ్ళని విడిచిపెట్టి ఉండనటువంటి మహాభక్తుడైనటువంటి సాత్యకి కాని ఇవాళ పాండవ పక్షాన ఉన్నారు. అంటే కేవలము మనుష్య సహాయము కాదు, ఇప్పుడు ఉన్నది కాదు, వాళ్ళ మంత్రాంగము చేత ఏ క్షణంలోనైనా బలగాల్ని పెంచగలరు. వాళ్ళు పెంచగలగడం ఒకెత్తు, వాళ్ళు స్వయంగా దైవస్వరూపం. కాబట్టి ఇప్పుడు దైవ సహాయం ఎటువైపు ఉంది అంటే పాండవ పక్షం వైపుకుంది. అంత గొప్ప దైవ సహాయం పాండవ పక్షాన ఉంటే యువతల కర్ణుడున్నాడు, దుర్యోధనుడున్నాడు, దుశ్శాసనుడున్నాడు, ఇవన్నీ దేనికి పనికొస్తాయా ఈ మాటలు? కాబట్టి బాగా ఆలోచించుకో. అంటే ఒక రకంగా ధృతరాష్ట్రుడికి ఏ కొడుకు మీద వెర్రెక్కువో ఆ కొడుకు యొక్క భద్రతని ప్రశ్నిస్తున్నాడు. పాండవులకి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించడం నీ బిడ్డలకి ఆపదని తెచ్చుకోవడానికి కారణమవుతుంది. కాబట్టి వాళ్ళ అర్ధరాజ్యం వాళ్ళకిచ్చి, భీష్మద్రోణులు చెప్పిన మాట సత్యం, అది నీ పెద్దరికాన్ని కూడా నిలబెడుతుంది, కుటుంబంలో శాంతిని నిలబెడుతుంది. కాబట్టి వెంటనే వాళ్ళకి ఇవ్వవలసినటువంటి అర్ధరాజ్యం వాళ్ళకి ఇచ్చేసేయి. పైగా నీకొకటి చెప్పనా, యథార్థానికి ఈ దుర్యోధనాదుల కన్నా కూడా అసలు నీ యందు చాలా ప్రేమ కలిగినటువంటి వాళ్ళెవరు అంటే అదిగో ఆ పాండుసుతులైనటువంటి పాండవులే. అటువంటి వాళ్ళని ఎందుకయా దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తావు? దానివల్ల నీకేం కలిసి వస్తుంది? నీకున్న 100 బిడ్డలు కాకుండా 5 కూడా కలిసి వస్తే నువ్వెంత బలవంతుడవుతావు? 105 మంది నీ చెప్పు చేతల్లో నీ కొడుకులై ఉండగా నువ్వెంత దుర్నిరీక్షుడవుతావు? వాళ్లే స్వతంత్రంగా వెళ్ళిపోయేవాళ్ళు కారే. నువ్వు అర్ధరాజ్యం ఇచ్చినా మా పెద్దనాన్న అని ఎంత గౌరవించే మనుషులు, వాళ్ళని దూరంగా పెట్టుకోవడం ఎందుకు? నీ బిడ్డల్ని వృద్ధిలోకి తీసుకొస్తానన్న మాటతో వాళ్ళని ఎందుకు దూరంగా పెట్టుకుని పాడయ్యే ప్రయత్నం చేస్తావు అని ఎంత అందంగా మాట్లాడుతాడో చూడండి. ఒక మంత్రికి ఉండవలసిన లక్షణం, ఒక సలహా చెప్పేటప్పుడు ఆలోచన యందు స్పష్టత. తాను ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తే ఆ విషయాన్ని ఎందుకు ప్రతిపాదన చేస్తున్నాడో, ఎన్ని కారణముల చేత సమర్థిస్తున్నాడో చూడండి. భీష్మద్రోణులు చెప్పారని నేను కూడా అన్నానండి అండం కాదు. భీష్మద్రోణులు అన్న మాట వెనక ఎంత సమర్థనీయమైన బలమైన కారణములు ఉన్నాయో చెప్తున్నాడు. అది విదురుని యొక్క బుద్ధి వైశిష్ట్యానికి కుశాగ్ర బుద్ధి అనిపించుకున్నవాడు. మంత్రిగా ఉండడానికి ఆయన పరమ యోగ్యుడు అని నిరూపించుకుంటున్నాడు, ధర్మానురక్తుడు అని తనకి తాను నిరూపించుకుంటున్నాడు. పైగా దుర్యోధనుడు అస్తమానం ఏమంటున్నాడు, పాండవుల మీదకి యుద్ధానికి వెళ్ళిపోదాం, ఇదే అదును, ఇంకా మిత్రులు చేరకముందే మట్టు పెట్టేద్దాం అంటున్నాడు. తగుదునమ్మ అని కర్ణుడోడు బయలుదేరుతున్నాడు యుద్ధానికి. మాట మాట్లాడితే అర్జునుడి మీద యుద్ధం చేస్తాను, నా దగ్గర విలువిచ్చే ఉంది, అర్జునుడిని మట్టు పెట్టగలనని కర్ణుడు మాట్లాడుతున్నాడు. ఆహవ భూమిలోన పరమార్థముపార్థుడు వైరివాహిని వ్యూహము వృచ్చచోట అఘబొండును వానికి మార్కొనంగనుత్సాహము చేయడన్న లఘుసారులు, అధీరులు, అసాహసులు, నిరుత్సాహులు, ద్రోహులై ఎదిరిచ్చత్తురో మందురో మనవేశ్వర. అవతల నిజంగా అర్జునుడు యుద్ధానికి రావడం అంటూ జరిగితే చేతిలో గాంధీవాన్ని పట్టుకుని వింటినారిని కట్టి టంకారం చేసి అక్షయబాణ తూణీరముల నుంచి బాణములను తీసి వింటినారికి తొడిగి సంధించి విడిచిపెట్టడం మొదలు పెడితే యువతల వైపు ఎన్ని కోట్ల మంది వీరులు నిలబడినప్పటికీ కూడా దాన్నంతటినీ కూడా చీల్చి చెండాడి ముందుకెళ్ళిపోగలిగినటువంటి సమర్థుడైనటువంటి అర్జునుడు వైరిపక్షంలో నిలబడి ఉండగా దేవేంద్రుడంతటి వాడు ఆయనకి ఎదురు నిలబడి యుద్ధం చేయడానికి జంకుతాడు. అటువంటిది లఘుసారులు, అధీరులు, ఆయనతో సమానమైనటువంటి బలం లేని వాళ్ళు, ఆయన ముందు నిలబడడానికి ధైర్యం లేని వాళ్ళు, అధీరులు, అసాహసులు, అతనికున్న సాహసం లేనటువంటి వాళ్ళు, నిరుత్సాహులు, అసలు ఉత్సాహమే లేదు, ఆయన నిజంగా టంకారం చేస్తే పారిపోయేవాళ్ళు, ఇటువంటి నిరుత్సాహులు వీళ్ళు నిజంగా యుద్ధం వచ్చిందనుకో ఎదిరిచ్చత్తురో
లేకపోతే మందురు. వీళ్ళు నిజంగా యుద్ధానికి వెళ్ళిన తర్వాత చేస్తారో మన్నుతారో ఎవడికి ఇరికే? ఎందుకు వాళ్ళని నమ్ముకుని యుద్ధానికి ఎడతానంటావు? ఇదంతా జరిగే పనే. అంటే పరోక్షంగా ఏం చెప్తున్నాడు? వద్దని భీష్మద్రోణులు చెప్తున్నారు, అర్ధరాజ్యం ఇచ్చేయమని చెప్తున్నారు పాండవులకి. భీష్మద్రోణులు వద్దన్న మాట నువ్వు చేసినప్పుడు నీకు మద్దతుగా భీష్మద్రోణులు నిలబడాలని ఎక్కడైనా సిద్ధాంతం ఉందా? సరే, అటు పిల్లలే ఇటు పిల్లలే, మాకెందుకు, మీరు తేల్చుకోండని భీష్మద్రోణులు కూర్చుంటే, అవతల వైపు పాండవులు వాళ్లకున్నటువంటి మిత్రబలంతో, దైవబలంతో, ధర్మబలంతో యుద్ధభూమిలోకి ప్రవేశించిన నాడు నేను ఎదిరిస్తానని డంబాలు పలుకుతున్నటువంటి ఈ కర్ణుడు యుద్ధమునకు వెళ్ళగలడా? ఇందులో ఎంతమంది మన్నుతారు, ఎంతమంది పడిపోతారు? ఎందుకయా నిష్కారణంగా నీ కొడుకుని బలి పెడతావు? పెద్దవాడవయ్యుండి దూరదృష్టితో ఆలోచించవలసిన వాడివి ఇంతమంది పెద్దలు కలిసి చెప్తుంటే వినకుండా అక్కరలేని ఆలోచన చెయ్యొచ్చా? నా మాట విను అంటే, ఒక ఆలోచన చెప్పేటప్పుడు నిష్కర్షగా తాను చెప్తున్నది ఎంత సత్యమో ధృవపరుస్తూ అనేకమైనటువంటి కారణములను జోడించి చూపిస్తూ మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞాశాలి విదురుడు. ఈ మాటలు చెప్తూ, ఆయతబాహుడా తనకి అగ్రజుడగ్రణి పోరులందు నాగాయుత సత్వుడు ఉద్ధత యుగాంత కృతాంత నిభుండు భీముడు అవ్వాయుజ సవ్యసాచుల నవార్య బలోన్నతి బోలుచున్న మాద్రేయులజేయులెవ్వరికి దేవసముల్ సమరాంతరంబున. నిజంగా పాండవులు యుద్ధానికి రావడమే జరిగిందనుకో, ఆయతబాహుడా తనకి అగ్రజుడగ్రణి పోరులందు, చాలా పొడుగైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడు భీముడు. అంత పొడుగైనటువంటి చేతులు కలిగినటువంటి భీముడు అర్జునుడి కన్నా ముందు పుట్టినవాడు. యుద్ధంలో కూడా అర్జునుడి కన్నా ముందు ఉంటాడు. ఏమిటి అందులో అంటే, మీ వాళ్ళు పారిపోవడానికి వీలు లేకుండా పట్టుకోగలిగినంత పెద్ద చేతులు ఉన్నవాడు. ఆ గదాదండం తిప్పి కొడితే తట్టుకోగలిగిన వాళ్ళు మీ వాళ్ళు కారు. అర్జునుడి వరకు ఎందుకయా? అర్జునుడి కన్నా ముందు భీముడు నడుస్తుంటాడు. ఆ భీముణ్ణి కాదని కదా అర్జునుడి దగ్గరికి వెళ్ళడం సాధ్యమా? అంతటి మహావీరుడే. పైగా ఏదో యుద్ధం అనేటప్పటికీ సరే నువ్వు ముందుండు నేను వెనకుంటాననే లక్షణం ఉన్నవాడు కాదు. యుద్ధం వచ్చిందనేటప్పటికీ పొంగు మహాసంతోషం. అర్జునుణ్ణి కూడా వెనక్కి పెట్టి తాను ముందుకొస్తాడు. అంత ఉత్సాహము రణరంగమునందు చూపించేటటువంటి భీమసేనుడు అవతల వైపు ఉన్నాడు. అర్జునుడు ఒక్కడే కాదు. అంతేనా? అవ్వాయుజ సవ్యసాచుల నవార్య బలోన్నతి పౌలుచున్న మాద్రేయులజేయులెవ్వరికి, ఆ భీమార్జునులతో సమానంగా యుద్ధం చెయ్యగలిగినటువంటి అపారమైనటువంటి బలము కలిగినటువంటి వాళ్ళు మాద్రిసుతులైనటువంటి నకుల సహదేవులు. వీళ్ళు చాలరాయా? ఇంకా వీళ్ళకి ద్రుపదుడు, దృష్టజుమ్నుడు వీళ్ళందరూ అవసరమా? వీళ్ళందరూ యుద్ధానికి వస్తే దేవసముల్ సమరాంతరంబునన్, వాళ్ళు యుద్ధభూమిలోకి వస్తే దేవతలు వచ్చి యుద్ధం చేసినట్టే. ఎక్కడ నిలబడతారా? దేవతలు యుద్ధం చేస్తుంటే మనుష్యులు నిలబడతారా? ఎందుకు నీకు పిచ్చి? నా మాట విను, నీ పిల్లల మాట నమ్మకు. వాళ్ళకేం తెలియదు బాలూరు, వాళ్ళకి ఇంకా ధర్మాధర్మములే తెలియవు. నా మాట విడు. విని వాళ్ళని చక్కగా స్వాగతం పలికి అర్ధరాజ్యం వాళ్ళకి ఇచ్చేసేయి అని ధర్మరాజు గురించి ఒక మాట చెప్పాడు. చాలా గొప్ప మాట చెప్పాడు ధర్మరాజు గురించి. తమ్ముల ఎట్టుల తనకు వశమ్మయి ధర్మువును ధృతియు సత్యము కారుణ్యమ్మును ఒప్పగ పేర్మి నిజమ్ముగమను ధర్మజునకు అసాధ్యము కలదే. ఇక్కడ వరకు భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీళ్ల యొక్క పౌరుష ప్రతాపాలు చెప్పాడు. ధర్మరాజు గారి దగ్గరికి వచ్చేటప్పటికీ ధర్మరాజు గారి యొక్క పౌరుష ప్రతాపములు చెప్పలేరు. వీళ్ళకి పౌరుష ప్రతాపాలున్నా యుద్ధభూమిలో గెలవడం అన్నది దైవ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే జయాపజయములు విధి నిర్ణయములు. విధి ఎవరు గెలవాలి అన్నది నిర్ణయం చేసేటప్పుడు దేనిని ఆధారం చేసుకుని నిర్ణయం చేస్తాడు భగవంతుడంటే, ఎవరి వైపు ధర్మమున్నది అన్నది చూస్తాడు. ధర్మాన్ని ప్రధానం చేసుకుని నిర్ణయం చేస్తాడు. ధర్మము ధర్మరాజుకి ఎలా అన్వయమవుతుందో తెలుసా? తమ్ముల ఎట్టుల తనకు వశమ్మయి, తమ్ముళ్ళు ఎలాగైతే ధర్మరాజు గారికి వశమై ప్రవర్తిస్తూ ఉంటారో, ధర్మరాజు గారి మాట వింటూ ఉంటారో, ఎప్పుడూ ధర్మరాజు గారిని తిరస్కరించారో,
అలాగే ఆయన ఎప్పుడూ కూడా కొన్ని గొప్ప గుణముల చేత శోభిల్లుతూ ఉంటాడు. ఆయన చుట్టూ ఆయన తమ్ముళ్ళు ఎలా ఉంటారో ఆయన మాట వింటూ ఆయనకి వశవర్తులై తమ్ముళ్ళల్లా ఆయనకి కొన్ని గుణాలున్నాయి. ఇది చాలా గొప్ప మాట ఉస్మండి, మామూలు మాట కాదు. అందులో మొదటిది ఏదిట? ధర్మంట. అంటే నాకు బాగా వశవర్తి అయి ఉన్నాడు అనుకోండి తమ్ముడు, రే ఇలారా అన్నాను అనుకోండి, వాడు వచ్చి ఇది చెయ్యి అంటే వాడు నాకన్నా బలవంతుడు అయినా కూడా నా తమ్ముడు అన్నయ్య చెప్పాడు అని చేసేస్తాడు అనుకోండి, వాడు నాకు వశపడి ఉన్నాడు. అలాగే ధర్మరాజు గారికి ఏది వశపడి ఉంటుందంటే ధర్మము వశపడి ఉంటుంది. సాధారణంగా మనుష్యులందరూ ఎక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే ధర్మమునందా అప్పటికి లభించేటటువంటి ఒక ప్రయోజనమునందా అన్న మీమాంస వచ్చిందనుకోండి, ధర్మమునందు ఊంచుకోవడం చెప్పినంత తేలిక కాదు. నాకు ఎదురుగుండా ఒక పెద్ద ప్రయోజనం కనపడుతోంది. ఒక పెద్ద హారం ఒకటి కనపడింది, నా కాలి కింద పడింది. ఇప్పుడు నిజానికి ఆ హారం నాది కాదుగా. ఆ హారాన్ని తీసి నేనేమనాలి, అయ్యా ఎవరో ఇక్కడ పైకి దండ వేయడానికి వచ్చారు, ఎవరితో మెడలో జారి పడిందేమో చూసుకోండి అని చూపించాలి. కానీ ఆ హారం తొక్కగానే ఏదో మోకాళ్ళు పట్టుకున్నట్టుగా ఒక్క నిమిషం కూర్చుని తీసి లాల్చీ జేబులో వేసుకుంటే ఇది నాకు కలిసి వస్తుంది కదా. ఇంచుమించుగా ఓ 10 లక్షలు ఉంటుంది ఇంత పెద్ద హారం. కాబట్టి ఇంత పెద్ద హారాన్ని ఎలా వదిలిపెట్టేసుకుంటాను నా కాళ్ళ కింద పడిందాన్ని అన్న సంఘర్షణ ఒకవైపు. ఊరే ఇప్పటిదాకా భారతం చెప్పావురా, పంచమవేదం చెప్పావు, ధర్మం గురించి మాట్లాడావు, 10 లక్షల హారం గొప్పదా పరమేశ్వరుడు గొప్పవాడా? నిన్ను ఎప్పుడూ కనిపెట్టుకుని ఉండగలిగిన వాడు వాడురా. వాడా నీకు కావలసింది ఈ హారమా? ఇది నిన్నేం చేస్తుందిరే? నీకెలా రక్ష చేస్తుంది? నీది కాని దానికి నువ్వెందుకు ఆశపడతావు? నీది కాని దానికోసం నువ్వు ఆశపడితే నువ్వు దుర్యోధనుడైపోలా, నువ్వు ధర్మరాజులా బ్రతకరా అని హారాన్ని తీసి సభలో చూపించి ఇచ్చేసిన నేను కానీ తప్పు చేశానా, అనవసరంగా ఆలోచించానా అని మనసుని అనేక విధాలుగా శోధన చేస్తుంది ఆలోచన. కానీ ధర్మరాజు గారి మనసు మాత్రం ఎప్పుడూ ఎటువైపుకి లొంగిపోతుంది అంటే, ఎటు వాలిపోతుంది అంటే ధర్మం ఎటుంటే అటే. ఇటువైపు ఎంత కలిసి రానివ్వండి ఆయనకు అక్కర్లా, ధర్మం ఉన్నది ఆ ధర్మాన్ని కోరుకుంటాడే. ధర్మము కానిది ఆయన అడగడు, అది ఎంతైనా కానివ్వండి ఆయన దాన్ని ఆశించడు అసలు. అటువంటి ధర్మము వశవర్తి అయి ఉన్నది ధర్మరాజుకి. ఇంకా నీ పిల్లలు ఎలా గెలుస్తారనుకుంటావా? నిజంగా తమ్ముళ్ళు నలుగురిలో ఎక్కడైనా దోషం ఉన్నా ధర్మరాజు గారు ఏడుస్తాడు వాళ్ళకి ఏమైనా అయితే. అందుకని ఈశ్వరుడు ఏడవనివ్వడు, వాళ్ళని కాసేసుకుంటాడు. ధర్మము ఆయన యందు ప్రవర్తిస్తోంది, ఈశ్వరుని యొక్క అనుగ్రహము వాళ్ళ వైపే ఉంటుంది. కాబట్టి నువ్వు ఎలా ఇంకా గెలుస్తాననుకుంటావు? ఈయనకి పౌరుష పరాక్రమాలు కాదు, పౌరుష పరాక్రమాలు లేనివాడని కాదు, కానీ తమ్ముళ్ల పౌరుష పరాక్రమానికి నిజమైన రక్ష ఎక్కడుందంటే తండ్రి లేని పిల్లలకి పెద్దవాడు అన్నగారు తండ్రితో సమానం కాబట్టి ఆయన ధర్మము వాళ్ళకి రక్ష అవుతోంది. కాబట్టి ధర్మము తనకు వశము. అలాగే ధృతి అంటే ధైర్యం. ధైర్యము అన్న మాటకు అర్థం ఏంటంటే ధర్మం పాటించడానికి ధైర్యం ఎందుకండి అంటే, ధైర్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈ ధర్మం నన్ను ఖచ్చితంగా కాపాడుతుంది. ఓ కష్టం వచ్చినప్పుడు కాసేపు మీరు ఈ ధర్మం మర్చిపోండి, సాయంకాలానికి మీ కార్యం ఎందుకు అవుదో మేము చూస్తాం. ధర్మం అనకుండా మీరు ఉండాలి అన్నారనుకోండి, మీరు ఇలాగే ధర్మమని పట్టు కూర్చుంటే మాత్రం మీ కార్యం అవడానికి 2 ఏళ్లు పడుతుంది అన్నారనుకోండి. 2 ఏళ్లు పట్టినా పర్వాలేదు, ధర్మ మార్గంలోనే పెడతా. అది నాకు శాశ్వతం. ఇప్పుడు నేను సాయంకాలానికి పని అయిపోయినా అది నన్ను రక్షించదు. నాకొద్దు, నాకు ఈ పక్కదారులొద్దు, నాకు ధర్మ మార్గంలోనే కావాలి అనడానికి ధైర్యం ఉండాలి. ఆ ధర్మము వలన రక్షణ పొందినది ఏదో అది శాశ్వతమన్న నమ్మకం ఉండాలి. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. రామచంద్రమూర్తి వాలితో సంధి చేసుకున్నాడు అనుకోండి, అసలు రామాయణంలో యుద్ధకాండ సుందరకాండ లేవు. వాలి చిటికి వేస్తే రావణాసురుడు తీసుకొచ్చి సీతమ్మని ఇచ్చేస్తాడు. కానీ ధర్మమునందు తానే లేడు వాలి, తానే అధర్మాచరణం చేస్తున్నాడు.
అధర్మమునందున్న వాలితో స్నేహం చేసుకుని తన భార్యని తీసుకురావడం కన్నా ధర్మమునందున్న సుగ్రీవుడితో స్నేహం చేసి వాలిని చంపి సుందరకాండ యుద్ధకాండ అయి అంత కష్టపడిన తర్వాత సీతమ్మని తెచ్చుకుంటాను తప్ప అధర్మంతో అంటకాగి నాకు అక్కర్లేదు అని రాముడు నిలబడ్డాడు. నిలబడినందుకు రాముడి చరిత్ర రామాయణ కావ్యం త్రేతాయుగం దాటి ద్వాపరయుగం దాటి కలియుగం వచ్చినా కూడా ఇప్పటికీ కూడా అమృతతుల్యమైనటువంటి కథగా చెప్పబడుతోందా లేదా? రామనామం ఇప్పటికీ చెప్పబడుతోందా లేదా? రామనామ సంకీర్తనం చేసి రామాయణ కథా గానం ఎక్కడ పడితే అక్కడ చేస్తున్నామా లేదా? పిల్లలకి మొట్టమొదట గోరుముద్దలతో రామాయణాన్ని నేర్పుతున్నామా లేదా? అంటే ధర్మమునందు నమ్మకం ఉండి నిలబడగలగాలి. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని పట్టుకున్నవాడు ఖచ్చితంగా కాపాడబడతాడు. అప్పటికి గెలుపులా అనిపించవచ్చు, ఇప్పటికి నేను చాలా సంతోషంగా ఉన్నానని అధర్మాత్ముడికి అనిపించవచ్చు. కానీ అలా అనిపించినా అధర్మాత్ముడు పొందినటువంటి విజయము ఏది ఉన్నదో అది మాత్రము శాశ్వతము కాదు. అప్పటికి మెరిసినట్టు అనిపించిన తర్వాత శాశ్వతమైన దుఃఖాన్ని పొందుతాడు. ధర్మాన్ని పట్టుకున్నవాడు అప్పటికి బాధపడినట్టు కనపడినా శాశ్వతమైన సంతోషాన్ని కాదు, కొన్ని వందల వేల సంవత్సరముల పాటు నిలబడుకోగలిగినటువంటి కీర్తిని పొందుతాడు. రావణాసురుడు అప్పటికి సంతోషపడ్డట్టు కనపడ్డాడు, కానీ రావణుడు 10 తలలు తెగి పడిపోయాడు. రాముడి కీర్తి యుగాలు దాటిపోయినా నిలబడిపోయింది. ధర్మరాజు గారు అప్పటికి కష్టపడ్డట్టు కనపడ్డాడు, కానీ ధర్మరాజు గారి పేరు ఇప్పటికీ నిలబడిపోయింది. ధర్మమును పట్టుకున్నవాడు శాశ్వతమైన విజయాన్ని పొందుతాడు. అప్పటికి గెలిచినట్టుంటుందంతే అధర్మం, కానీ అప్పటికి గెలిచినట్టు కనపడిన అధర్మం శాశ్వతమైనటువంటి గెలుపుని పొందదు. దీని యందు నిశ్చయాత్మకమైన బుద్ధితో ధర్మాన్ని పట్టుకోవడానికి లోపల ధైర్యం ఉండాలి. ఎక్కడి నుంచి వస్తుందా ధైర్యం? ఏమిటి నమ్మకం పట్టుకుంటే గెలుస్తానని? అంటే రామాయణ భారత భాగవతములను ఋషులు ఇవ్వడానికి కారణమదే. పట్టుకున్న వాళ్ళు పాడయ్యారని ఉన్నదా? ఇవి ఇతిహాసములు, ఇవి కల్పిత గాథలు కావు, ఇవి సత్యములు. అయినప్పుడు ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు గెలిచారని నీకు ఇంత గొప్పగా ఉదాహరణ ఉంటే, అధర్మాన్ని పట్టుకున్నవాడు ఇప్పుడు గెలిచాడేమో, 1 గంట గెలిచాడేమో, కానీ వాడు శాశ్వతమైన గెలుపుని మాత్రం పొందడు. సరికదా? అధర్మాన్ని పట్టుకున్నవాడు తానొక్కడే పోడు, తానితో పాటు కలిత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవచ యదీచ్ఛతి చిరం భోక్తం ఆకృధా రామవిప్రియం అంటాడు మారీచుడు అరణ్యకాండలో, రామాయణంలో. తానొక్కడు కాదు, తనతో పాటు తన భార్య, తన బిడ్డలు, తన చుట్టూ ఉన్నవాళ్ళు అందరూ కట్టకట్టుకు నశించిపోతారు. రావణుడి పరివారం ఏమైంది? దుర్యోధనుడి పరివారం ఏమైంది? కానీ ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు ఏమయ్యారు? 5గురు అలాగే నిలబడ్డారా? రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు 4 అలాగే నిలబడ్డారా? మరి నీకు ధైర్యం పొందడానికి ఇవి ఊతములా కావా? ఇవి కేవలం చెప్పుకోవడానికి పనికొస్తే ఆచరించడానికి పనికి రాకపోతే నీకు నమ్మకం లేదని గుర్తు. ధృతి అంటే నమ్మకం, ధైర్యం. అది ఉన్నవాడు ధర్మరాజు. కాబట్టి ఇప్పటికీ ఓర్పు పట్టి ఉన్నాడు. ఆయన తలుచుకుంటే మా పెదనాన్న నిజానికి మమ్మల్ని చంపడానికి పన్నాగం పన్నాడు, విదురుడు చెప్పలేదా? లాక్షాగృహాన్ని తగలబెట్టే ప్రయత్నం చేయలేదా? ఎన్ని కష్టాలు పడ్డారు. ఇవాళ మీరు మాకు మామగారు అయ్యారు, కృష్ణార్జునుడు కలిసి వచ్చారు, దృష్టజ్యుమ్నుడి తోడుంది, నేను పంపిస్తాను సందేశం, మర్యాదగా రాజ్యం ఇస్తావా, యుద్ధభూమిలో కలుస్తావా అని ఎవరు పంపించాలి? నిజానికి రాయబారం ధర్మరాజు పంపించాలి. పంపాడా? పంపలేదు. పెద్ద తండ్రి తప్పో ఉప్పో తన తప్పు తాను తెలుసుకోవాలి. నేను కొడుకుని నేను చెప్పడం ఏమిటి? ఆయన తప్పు ఆయన దిద్దుకొని ఆయన పిలిచి అర్ధరాజ్యం ఇవ్వాలి, ఓర్మి పడతానన్నాడు. ధర్మము నిగ్గుతుంది. ఆయన ధర్మానికి వెనక తమ్ముళ్ళు కూడా ఓర్పు పట్టారు. చెప్పకుండా చెప్తున్నాడు విదురుడు. ఇవి ధర్మరాజు యొక్క గుణములు. చేతకానితనమని భావించకు, కాలిపోతావు ధృతరాష్ట్ర. యువతలవాడి ఓర్పు, ధర్మాన్ని పట్టుకున్నటువంటి వాడి సహనం అవతలవాడికి చేతకానితనంగా కనపడితే ఇప్పుడు కాదు 1,000 పుట్టుకలలో నశిస్తాడు. అది ధర్మమునందు కలిగిన శ్రద్ధ తప్ప చేతకానితనం కాదు. లేకపోతే
ఉపేక్షించడము కాదు, కేవలము ధర్మమునందు అనురక్తి చేత అలా ఉన్నారు. అవి ధర్మరాజుకున్నటువంటి గొప్ప గుణములు. తెలుసుకో ధృతరాష్ట్ర మహారాజా. కాబట్టి ధృతియు సత్యము, సత్యము అంటే భగవంతుడే, సత్యము అంటే మారనిదేదో సత్యము, మారని సత్యమును పొందడానికి మారుతున్న ధర్మాన్ని అనుష్ఠిస్తారు. ధర్మం ఎప్పుడూ మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు నాకు కేవలము భారతం మాట్లాడడం ధర్మం. నేను కిందకు వచ్చేసిన తరువాత నేను నా స్నేహితుడితో మాట్లాడితే స్నేహధర్మం, నా భార్య ముందు నిలబడితే భర్తృధర్మం. నేను ఎక్కడ నిలబడ్డానన్న దాన్ని బట్టి నా ధర్మం మారిపోతూ ఉంటుంది. సత్యము, భగవంతుడు సత్యం, శివం, సుందరం ఆయనకి పర్యాయ పదాలు. ఆయన మారడం, ఆయన ఎప్పుడూ అలాగే ఉంటాడు. సత్యధర్మములు ఎలా ఉంటాయంటే సత్యము తెరలాంటిది, ధర్మము దాని మీద పడేటటువంటి చలనచిత్రం లాంటిది. చలనచిత్రం కదిలిపోతూ ఉంటుంది, మారిపోతూ ఉంటుంది. ఇవాళ ఒకటి ఉంటుంది, రేపు ఇంకొకటి వస్తుంది. కానీ దానికి ఆధారమైన తెర అలాగే ఉంటుంది. అది ఎప్పుడు రంగు మారదు, ఇంకొకటి మారదు, కదలదు, అది అలాగే ఉంటుంది. కదలని అది ఉన్నది కాబట్టి ఇవన్నీ కదిలి మనకి భ్రాంతి సత్యంలా కనబడుతోంది. సత్యము కదలనిది, నిత్యమైనది. ఆ సత్యమును పొందడానికి ధర్మాన్ని పట్టుకుంటారు. అటువంటి సత్యమైనటువంటి భగవంతుని యందు రూఢమైనటువంటి భక్తి కలిగినవాడు, నోట అమృతవాక్యము లేనివాడు, లోపల ఒకటి పైకొకటి మాట్లాడే లక్షణం లేనివాడు, ఇన్ని గుణముల సంపత్తి కలిగినవాడు. పౌరుష పరాక్రమములతో పాటు గుణ సంపత్తి ఉన్నది, వాళ్ళకి గుణ సంపత్తి ఉన్నది. కానీ ధర్మరాజు యందు అధికము. అటువంటి వాడితో నువ్వు పోరాటానికి నీ బిడ్డల్ని పంపకూడదు. నీకు కొడుకు దగ్గర పెట్టుకో, చక్కగా నువ్వు, నీ బిడ్డలు, రాజ్యం, ప్రజలు అందరూ వృద్ధిలోకి వస్తారు. కాబట్టి కారుణ్యము, ఎంత దయగలిగిన వాడయా ధర్మరాజు. పరోక్షంగా ఈ మాట వాడాడు. నిజంగా తనని చంపాలనుకున్న వాణ్ణి క్షత్రియుడు వదిలిపెట్టాడు. బకాసురుణ్ణి చంపేసిన భీమసేనుణ్ణి పంపించి నీ కొడుకుని ఎత్తి అవతల పారేయించలేడా? హిడింబాసురుణ్ణి చంపిన భీముడు, అంగారపర్ణుణ్ణి ఓడించిన అర్జునుడు. చిటిక వేస్తే సరిపోదా వెనక కృష్ణార్జునులు, ద్రుపదుడు, దృష్టజ్యుమ్నుడు. కానీ పెద్ద తండ్రి కళ్ళు లేనివాడు, వాళ్ళు నా తమ్ముళ్ళు. వాళ్ళు తప్పు చేస్తే నేను కూడా కోప్పడి వాళ్లతో యుద్ధం చేసి వాళ్ళ కంఠాలు కోసేస్తే ఇంకా అర్థం ఎక్కడుంది? తమ్ముళ్ళు కదూ, చిన్నవాళ్లు కదూ, తప్పు చేశారు. పెదనాన్న కళ్ళు లేనివాడు, ఏం చెప్పారో ఏం విన్నాడో పోన్లే, ఆయనే దిద్దుకుంటాడు. ఎంత దయగలిగిన వాడయ్యా! ఇంత దయగలిగిన వాడి మీదకి యుద్ధానికి పంపిస్తావా నీ పిల్లల్ని? ఎంత అందంగా అవతలవాడు విషయాన్ని బాగా అర్థం చేసుకునేటట్టుగా ఎంత ప్రౌఢిమతో మాట్లాడుతున్నాడో చూడండి. ఒప్పగ పేర్మి నిజమ్ముగమను ధర్మజునక సాధ్యము గలదే. ఇన్ని గుణములు కలిగినటువంటి ధర్మరాజు గారి పట్ల దైవం ఇప్పుడూ తన యొక్క ప్రేమ ప్రకటిస్తాడు కదా. ఆ ధర్మరాజుకి లోకంలో అసాధ్యం ఉంటుందా? ఏదైనా సాధించగలడు కదా. కాబట్టి నా మాట విను, పాండవులను ఆహ్వానించి అర్ధరాజ్యం ఇచ్చేయి అన్నాడు. అన్నీ విన్నాడు. ముందన్నిటికన్నా ధృతరాష్ట్రుడు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడంటే, ఇప్పుడు పాండవులకు అర్ధరాజ్యం ఇవ్వకుండా ఉండడం తన బిడ్డలకి క్షేమం కాదు. కాబట్టి మొదటికి మోసం వస్తుంది. అందుకని వెంటనే విదురుణ్ణే పిలిచన్నాడు, నువ్వే వెళ్ళు పాంచాల రాజ్యానికి. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా రత్నములు మొదలైనటువంటి అమూల్యమైన కానుకలని మన వాళ్ళందరికీ ఆహ్వానం పలుకు. పాండవుల 5గురిని, కుంతీదేవిని, కోడలు ద్రౌపదీదేవిని సాదరంగా తీసుకునిరా. తీసుకొచ్చిన తర్వాత కొంతకాలం ఇక్కడ ఉన్న తర్వాత పెద్దలైనటువంటి మీ అందరి సమక్షంలోనే అర్ధరాజ్య విభాగం చేస్తాను. చేసి సగం రాజ్యాన్ని ధర్మరాజుకి ఇస్తాను, సగం రాజ్యం దుర్యోధనుడికి చెందుతుంది. కాబట్టి ఇలా రాజ్య విభాగం చేస్తాను. నిజానికి దాన్ని కూడా ఒప్పుకోవాలా ఒప్పుకోక్కర్లేదా ధర్మరాజు అంటే ఒక పెద్ద ధర్మమీమాంస. కానీ ఆయన ఒప్పుకుంటాడు. కాబట్టి తీసుకురా. ఇప్పుడు విదురుడే బయలుదేరి పాంచాల రాజ్యానికి వెళ్ళాడు. వెళ్ళి అంతఃపురంలో ద్రుపద మహారాజుని కలుసుకుని ధృతరాష్ట్రుడు పంపించినటువంటి రత్నములు మొదలైనటువంటి కానుకలు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా యథోచితంగా సమర్పించి ద్రుపదుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఇది అంత తేలిక అని మీరు అనుకోకూడదు. ఎందుకని అంటే ఈ మాట్లాడడం అనేటటువంటిది నివురు కప్పిన నిప్పు.
ద్రుపదుడికి అన్నీ తెలుసు కదా, ఇప్పుడు ఒక అనుబంధం ఉంది కదా అల్లుళ్ళ మీద. ఎలా పంపిస్తాడంత తేలిగ్గా? తన కూతురి పసుపు కుంకాలకి సంబంధించిన విషయం లాక్షాగృహంలోనే పెట్టి చంపేద్దాం అనుకున్నవాడు ఇప్పుడు అక్కడికి పంపించిన తర్వాత హస్తినాపురానికి ఏదైనా చేస్తే పిల్లల్ని. కాబట్టి ద్రుపదుడికి కొన్ని అనుమానాలు ఉంటాయి. పూర్వం ఇలా ఎందుకు చేశాడని అడిగే అవకాశం ఉంటుంది. అలా లేకుండా ఎంతో పెద్దరికంగా ఎంతో ప్రేమతో జరిగిపోయింది ఇప్పుడు పరమ ప్రేమతో పిలుస్తున్నాడు అన్న సందేశం అంతర్లీనంగా అందులోకి రావాలి. అంత అందంగా మాట్లాడాలి. ధృతరాష్ట్రుడి పెద్దరికాన్ని నిలబెట్టాలి, కార్యాన్ని సాధించాలి. అందుకే ద్రుపదుడి దగ్గరికి వెళ్ళన్నాడు, అభిజాతుండవు ధర్మశీలుడవు నీయందైన సంబంధమిందభిరమ్యంబు అనురూపమిష్టమని సౌహార్దంబునన్ జాహ్నవీ ప్రభవుండును ధృతరాష్ట్రుడున్ కృపుడు కుంభప్రోద్భవుండున్ యశో విభవాలంకృత సంతసంబువడి రుర్వీవంద్యులిష్టంబునన్. ఓ ద్రుపద మహారాజా, చాలా గొప్ప వంశంలో జన్మించినటువంటి వాడివి, ఎప్పుడూ ధర్మాన్ని అనుష్ఠించేటటువంటి లక్షణం ఉన్నటువంటి వాడివి. అటువంటి మీ వంశంలో పుట్టినటువంటి కన్యకామణి అయినటువంటి ద్రౌపదీదేవిని పాండవులు 5 వివాహం చేసుకోవడం, ఆ అమ్మాయి కోడలైనందుకు ధృతరాష్ట్ర మహారాజు ఎంత సంతోషిస్తున్నాడయో, ఇవాళ ఎంత ఆనందం పొందుతున్నాడయా. మీతో సంబంధం కలిసిందని జాహ్నవీ ప్రభవుండున్ గంగాసుతుడైనటువంటి ఆ భీష్మాచార్యుల వారు, ధృతరాష్ట్రుండు కృపుండు కృపాచార్యుల వారు, కుంభప్రోద్భవుండున్ కుంభము నుండి ఆవిర్భవించినటువంటి గురువైన ద్రోణాచార్యుల వారు, అలాగే విభవాలంకృత సంతసంబువడి రుర్వీవంద్యులిష్టంబునన్. అందరూ ఎంత ఆనందాన్ని పొందుతున్నారో, నీతో సంబంధం కలిసింది, నీకు అల్లుళ్ళయ్యారని. కాబట్టి వాళ్ళందరూ కూడా తాము పొందినటువంటి సంతోషాన్ని నీకు తెలియచెయ్యమన్నారు. తల్లియు పుత్రులేవురు నుదాత్తమతుల్ తమ యుద్ధవాసినన్ కల్లడమంది అందరును తద్దయు దుఃఖిత చిత్తులేరి నీ అల్లుర పాండుపుత్రుల ప్రియంబున చూడగ కోరుచున్నవారు ఎల్ల జనంబులుం కురుకులేశ్వరుడాదిగ బంధువర్గమున్. ఈ తల్లియు కుంతీదేవి 5 కొడుకులు చాలా కాలం క్రితం కదూ ఏదో విశ్రాంతి తీసుకుంటారు, సంతోషంగా గడుపుతారని వారణావతానికి పంపించారు. ఆ లాక్షాగృహంలో ఉంచారు. అకస్మాత్తుగా అది దగ్ధమైపోయింది. పిల్లలు ఏమైపోయారో, కుంతి ఏమైపోయిందో అని ఎంత ఏడ్చారో. అదృష్టవశాత్తు తెలిసింది బ్రతికే ఉన్నారు, నీకు అల్లుళ్ళయ్యారని. అది విని తన కొడుకులేగా, తమ్ముడి కొడుకులు తన కొడుకులు కారు, అందుకని తన కొడుకుల్ని చూడాలని ఎంత తాపత్రయపడుతున్నాడో ధృతరాష్ట్రుడు. అంత ప్రేమ ఉన్నవాడని విదురుడు చెప్తున్నాడు. నిజంగా ప్రేమ ఉన్నవాడా అంటే ఇంటి గుట్టు బయట మాట్లాడకుండా ఇంటి గౌరవాన్ని నిలబెట్టుకుంటున్నాడు. అది ధర్మం. ఎందుచేత అంటే, ఒకటి తాను మంత్రి, పంపినది రాజాజ్ఞగా పంపించాడు. అయినప్పుడు రాజప్రతినిధిగా వచ్చినప్పుడు తాను రాజు యొక్క గౌరవాన్ని నిలబెట్టాలి. రాజు గౌరవాన్ని మంత్రి నిలబెట్టలేకపోతే ఏం ధర్మం అది? విశేషించి వీళ్ళు ఆ ఇంటికి చెందిన వాళ్ళు, ఏదున్నా ఆ ఇంట్లో తేలవలసిన విషయమే కానీ అది ఈ ఇంట పంచాయతీ పెట్టవలసిన విషయం కాదు. అది ఆ ఇంట్లోనే జరగాలి, అంతే, అంతవరకు. కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళందరూ వీళ్ళు బ్రతికున్నారని ఎంత ఆనందిస్తున్నారోనయ్యా. పాండుపుత్రుల ప్రియంబున చూడక కోరుచున్నవారు ఈ 5 కుంతీదేవిని ద్రౌపదీదేవిని చూడాలని ఎంత ఆనందంగా ఉన్నారో. ఎల్ల జనంబులుం కురుకులేశ్వరుడాదిగ బంధువర్గమున్. అందరూ సంతోషంగా వాళ్ళు రావాలని ఎదురు చూస్తున్నారు కాబట్టి వెంటనే వాళ్ళని పంపే ప్రయత్నం చెయ్యి అని గురుగుణయుతులకు కొడుకుల కురుకులము వెలుంగునైన కోడలి కృష్ణన్ పరమ పతివ్రత గొంతిని కరుణను రాబనిచరాజు గజపురమునకున్. ఇవన్నీ నిజంగా ఇంత ప్రేమగా దిక్కుమాలిన ధృతరాష్ట్రుడు మాట్లాడా? అది విదురుడి ప్రేమ. నిజంగా విదురుడు తన మాటలు ధృతరాష్ట్రుడివిగా మాట్లాడుతున్నాడు. మాట్లాడచ్చా? అధికారం ఉంది, మంత్రి కాబట్టి. రాజు పిలవమన్నాడు. పిలవమన్నప్పుడు రాజు ప్రేమ ఏముంటుందో అది తాను అర్థం చేసుకోగలడు. ఎందుకంటే రాజుకి సోదరుడు కూడా కాబట్టి. కాబట్టి ఎంత ప్రేమ, ఎంత ధార్మికమైన మాట మాట్లాడాడో చూడండి. ధృతరాష్ట్రుడు ఎక్కడా, అయ్యో నా కోడలు ద్రౌపదీదేవి ఇన్నాళ్ళయిందయా, పుట్టింట్లో ఉండిపోయింది,
అత్తవారింటికి ఏం రాలేదు కదా, వెంటనే తీసుకురండి అని అన్నాడా? ఎక్కడైనా అన్నాడా అసలు? ఎలా వాళ్ళని మట్టు పెట్టేద్దామన్న దిక్కుమాలిన ఆలోచనే తప్ప కొడుకుతో కలిసి. కానీ ఈయనంటాడు, చాలా గొప్ప గుణములు కలిగినటువంటి కొడుకుల్ని చూడాలని కురుకులము విలుంగునైన కోడలి కృష్ణన్. అసలు ఈ కురుకులానికి అంతటికీ కూడా గొప్ప వెలుగు కోడలు కృష్ణ. ఎంత గొప్ప మాట అండి, చాలా గొప్ప మాట కదూ. ఒక మామగారు తన కోడల్ని పరిచయం చేస్తూ, ఈ అమ్మాయి మీ అమ్మాయా కోడలా అని అడగవలసి వచ్చిందనుకోండి, ఎవరో తెలియని వాళ్ళకి, మా ఇంటి వెలుగు నా కోడలు అన్నాడు అనుకోండి, అబ్బా ఏమి మామగారు అనాలండి నిజంగా ఆయన్ని. వెంటనే ఆయన్ని కౌగిలించుకోవద్దు. ఎంత పెద్ద మాట అన్నావయ్యా, ఎంత గంభీరమైన మాట అన్నావు, ఎంత ప్రేమతో కూడుకున్న మాట అన్నావు, నువ్వయ్యా మామగారి అంటే అనద్దు. ఎంత గొప్ప మాట వేశాడో చూడండి విదురుడు. కురుకులము వెలుంగనైన కోడలి కృష్ణన్. ఎక్కడో ద్రుపద మహారాజు గారి కూతురు. ఆ కోడల్ని పిలిచినప్పుడు మా కులానికంతటికి వెలుగంటున్నాడయా ధృతరాష్ట్రుడు. ద్రుపదుడు ఎంత సంతోషిస్తాడు, ఒక తండ్రి ఎంత సంతోషిస్తాడు. తన కూతుర్ని తాను పొగుడుకోవడం గొప్ప కాదు, ఆ పిల్లని కోడలుగా పుచ్చుకున్నవాడు 10 మంది మధ్యలో మా ఇంటి వెలుగు ఆ పిల్ల అన్నాడు అనుకోండి మామగారు. ఆ పిల్లని కన్న తండ్రి ఎంత పొంగిపోతాడు. అబ్బా చేరవలసిన చేటుకి చేరిపోయింది నా కూతురు, చాలు అమ్మా నీ మామగారు చాలమ్మా అంటాడంతే. మామగారి స్థానం ఎంత గొప్పదో నిరూపిస్తున్నాడు విదురుడు. భారతం ఒక మామగారు మామగారిగా ఎలా బ్రతకచ్చో, మామగారు ఎంత ఓదార్పు కాగలడో, ఒక కోడలకి ఎంత వెన్నుదన్ను కాగలడో, ఎంత ధైర్యాన్ని ఇవ్వగలడో, ఒక కోడలు పట్ల ఎంత ప్రేమతో మామగారు ఉండాలో భారతం నిరూపణం చేస్తుంది. అందుకే కురుకులము వెలుంగనైన కోడలి కృష్ణన్. ఇది చెప్తుంటే నాకు అకస్మాత్తుగా ఒక్కసారి మా కోడల్ని చూడాలనిపిస్తుంటుంది. కోడలి కృష్ణన్ పరమ పతివ్రత కుంతిని. పరమ పతివ్రత అయినటువంటి ఆ కుంతీదేవి ఉందే, ఆ కుంతీదేవిని కరుణను రావణిచరాజు గజపురమునకున్. చాలా ప్రేమతో హస్తినాపురానికి తీసుకురమ్మని ధృతరాష్ట్ర మహారాజు పంపించాడయా నన్ను. ఇంకొక్క మాట మాట్లాడగలడంటే ద్రుపదుడు? సాధ్యమా? ఇంత ప్రేమ సందేశం వచ్చినప్పుడు ఏ తండ్రి అయినా ఏ మామగారైనా ఇంకొకలా మాట్లాడగలడా? ఈ మాటలు మాట్లాడితే ద్రుపదుడు అన్నాడు, నీవు శ్రీకృష్ణుడు, భీష్ముడు, ద్రోణుడు, ధృతరాష్ట్రుడు మీరందరూ పెద్దలు. మీరు ఒక నిర్ణయం చేసిన తరువాత అది నా అల్లుళ్ళకి కూతురికి హితమైనది కాకుండా ఎందుకుంటుంది? కాబట్టి నేను తప్పకుండా పంపిస్తాను. అలాగే వాళ్ళు బయలుదేరి హస్తినాపురానికి వస్తారన్నాడు. అనగానే కృష్ణ పరమాత్మ జోక్యం చేసుకున్నాడు. జోక్యం చేసుకుని ఒక మాట అన్నారు. ఆయన సర్వజ్ఞుడు, ఆయనకి తెలియందేమిటి? అసలు నిజంగా ఈ పాండవులు ఎవరి వల్ల బ్రతికున్నారు? ఇవాళ పెళ్లి చేసుకుని ద్రౌపదీదేవిని ఇంత సంతోషంగా ఉన్నారంటే ఎవరు కారణం? విదురుడు. చెప్పాడా ఎక్కడైనా? పోని భగవంతుడని తెలుసు కదా, కృష్ణుడితో చెప్పాడా నేనే కృష్ణ కాపాడింది అన్నాడా? అంటే ఆయన భక్తి ఎంత గొప్పదంటే, కృష్ణ కాపాడింది నేనన్నట్టు కనపడతాను, నేను నీ చేతి పనిముట్టుని, నన్ను వాడి నువ్వు కృష్ణ కాపాడింది, నీకు నేను చెప్పడం ఏమిటి? కాబట్టి చెప్పను. ఇది భక్తి. భక్తి ఎందు డాంబిక ఉండదు. ఆయనకు అన్నీ తెలుసు, నేను ఎందుకు చెప్పడం? కానీ కష్టాన్ని చెప్పకుండా మాత్రం ఉండడు, చెప్తాడు. ఎందుకు చెప్తాడో తెలుసా? అంటే భగవంతుడు సర్వజ్ఞుడు కాడా, నువ్వెందుకు చెప్పడం? నీ కోరిక ఏమిటో భగవంతుడికి. అంటే ఆయనకి తెలియదని కాదు, ఆయనకి చెప్పకుండా ఉండలేక ఆ ప్రేమతో చెప్పడం తప్ప, ఈశ్వరుడికి నాకేం కావాలో తెలియదండి, ఆయనకి తెలుసు. మరెందుకు చెప్పడం? అంటే తండ్రి దగ్గర చెప్పకుండా ఉండలేక చెప్పినట్టు చెప్పడం తప్ప ఆయనకి తెలియదని కాదు. అలాగే కృష్ణుడికి చెప్పవలసిన అవసరం ఏముంది? నేను రక్షించానండం ఎందుకో విదురుడు అనలేదు. కృష్ణుడు మాత్రం ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడతాడు కృష్ణుడు? పాండవులు వెళ్ళాలని చెప్తాడా? వెళ్ళొద్దని చెప్తాడా? ఏమయ్యో ఇలా అక్షాగృహంలో దహించారు, అక్కడ దుర్యోధనుడు సామాన్యుడుగాడు, చాలా జాగ్రత్త సుమా, మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఒళ్ళు మరిచి ప్రవర్తించకండి సుమా, ధర్మరాజా చాలా జాగ్రత్త సుమా అని విదురుడిలాగే ఏదైనా సంకేత భాషలో మాట్లాడతాడా?
మీరు తర్వాత భారతాన్ని చదవడం ఆపి ఒక్కసారి పద్యం మీద చేయి పెట్టేసి ఓసారి ఆలోచించండి, ఏమని మాట్లాడతాడు కృష్ణుడు, ఏం మాట్లాడే అవకాశం ఉంటుంది అక్కడ. ఎందుకనంటే కృష్ణుడు ఏమంటాడన్న దాన్ని బట్టి ద్రుపదుడి యొక్క గుండె ధైర్యం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కృష్ణుడు ఏది చెప్తాడో అదే చాలా చాలా ముఖ్యం. కృష్ణుడు ఏమంటున్నాడంటే, ఎవ్వరు ఏమి చేయుదురి విదురుడు పాండవులకు హితమొనరింపన్ ఎవ్వగ నొండు తలంపకు ఈ వీరులకు అభీష్టమిది మొదలుంగాన్. ద్రుపద మహారాజా, విదురుడు చల్లని చూపు పాండవుల మీద ఉండగా, విదురుడి రక్షణ ఉండగా పాండవులకు ఏమవుతుందయా ఎక్కడుంటే మాత్రం? హస్తినాపురానికి వెడితే మాత్రం దుర్యోధనుడు ఏం చేయగలడు, ధృతరాష్ట్రుడు ఏం చేయగలడు? ఈ విదురుడు చాలు. పరమధర్మాత్ముడు, వాళ్ళ 5గురిని కాపాడుకుంటాడు. మనుష్య రుణం నిన్న మీతో చెప్పే కదా. అమాయకులు, పిల్లలు, వీళ్ల మీద అంతా శత్రుభావనతో ఉన్నవారు, కానీ విదురుడు ఒక్కడు చాలు. నిజానికి విదురుడితో కలిసి వీళ్ళు మళ్ళీ వెడుతున్నారే, ఏ సాగనంపిన విదురుడున్నాడో ఆ సాగనంపిన విదురుడు స్వాగతం పలికి తీసుకెడుతున్నాడు. ఇది దేనికి కారణమో తెలుసా? ఇది ఈ వీరులకు అభీష్టమిది మొదలుంగాం, ఈ పైన వీళ్ళకి అభీష్ట సిద్ధి జరుగుతుందనడానికి ఇది గొప్ప తార్కాణం. విదురుడితో వెళ్ళడమే తార్కాణం. ఇంకొక ప్రబల సాక్ష్యం ఏమిటో తెలుసా? వీళ్ళకిప్పుడు మహాపతివ్రత అయినటువంటి ఇల్లాలుంది, సకల గుణశోభిత యాజ్ఞసేని. ఆవిడ ఇంట ప్రవేశించిన వేళ వీళ్ళకి లక్ష్మి కూడా కలిసి వస్తుంది. ఇప్పుడు ఈవిడితో కలిసి అత్తారింటికి ఎడుతున్నారు. అర్ధరాజ్యం బుచ్చుకుని తమ అంతఃపురానికి ఎడతారు. ఇక మళ్ళీ ఇక్కడికి రావలసిన అవసరం ఉండదు. ద్రుపద మహారాజా, వీళ్ళకి అన్ని శుభములు ప్రారంభం అవుతాయి, వాటికి కారణం నీ కూతురు ద్రౌపది అన్నాడా? అనక్కర్లేదు. ఇది ఈ దేశం యొక్క మర్యాద, ఇది ఈ దేశం యొక్క గౌరవం. అది అంత గొప్పగా ఆ విదురుడితో కలిసి వెళ్ళడం చాలు. ఆయన ఉండగా వాళ్ళని చెనకగలిగిన వాడెవరయ్యా? ఆయన ఉండగా వాళ్ళకి ఇబ్బంది వస్తుందని అసలు ఆలోచన చెయ్యవలసిన అవసరం ఏముందా అని కృష్ణ భగవానుడంతటి వాడు కితాబునిచ్చాడు అంటే పాండవుల యొక్క గొప్పతనం ఇటువంటిదో మీరు ఆలోచించండి. అయితే కృష్ణుడి ఆలోచన ద్రౌపది గురించి అలా ఉంటుంది, విదురుడి గురించి అలా ఉంటుంది. కానీ హీన మనస్తత్వం అంటే దుర్యోధనుడి వంటి వాడైతే ఏమని ఆలోచిస్తాడంటే 5గురికి ఒక్క ఇల్లాలు సంభవమా, ఆవిడ వల్లే గొడవలు తేవచ్చు. అందుకే నారదుడు జాగ్రత్త పడ్డాడు. ఆ గొడవలు రాకుండా ఎలా ప్రవర్తించాలో కట్టుదిట్టం చేశాడు. కాబట్టి ఈ ద్రౌపదీదేవిని ఆధారం చేసే విడగొట్టచ్చని దుర్యోధనుడు అనుకుంటుంటాడు. ఇక్కడ ఉన్న 5గురు ఒక్క తల్లి బిడ్డలు కారు, ఒక తండ్రి బిడ్డలేమో. శాసించడానికి ఆ తండ్రి లేడు. ఇక్కడ ఉన్నది ఒక్క తల్లే ఉంది, రెండో తల్లి లేదు. కుంతి పిల్లలు ఉన్నారు, మాద్రి పిల్లలు కూడా ఉన్నారు, కానీ మాద్రి లేదు. కాబట్టి కుంతి మాద్రి పిల్లల పట్ల సవతి ప్రేమ చూపిస్తోందని చెప్పడం చాలా తేలిక. అందుకని వీళ్ళని విడదీయచ్చు అనుకున్నాడు. కానీ అసలు అలా చెప్పడానికి అవకాశం ఉండేటట్టు కుంతి ప్రవర్తిస్తే కదా, అది వాళ్ళ గొప్పతనం. అంటే మీరు భారతం నుంచి ఒక గొప్ప విషయాన్ని తెలుసుకోవలసి ఉంటుంది. మీరని కాదు, నేను కూడా ఒక గొప్ప విషయాన్ని తెలుసుకోవాలి. ఒక ఇంటి భద్రత, ఒక ఊరి భద్రత, ఒక సందు భద్రత, ఒక దేశ భద్రత దేని మీద ఆధారపడి ఉంటాయో తెలుసా? మీరు ఎప్పుడు ఎవరు కట్టుబాటుతో కలిసి ఉండాలో వాళ్ళు కలిసి ఉండకపోతే అక్కడ వచ్చేటటువంటి ఛిద్రం వల్ల ఎవరు అక్కడున్నారో వాళ్లే నశించిపోతారు. ఒక ఇంట ఉన్నామో ఆ ఇంటి గౌరవాన్ని నిలబెట్టాలి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ. అంతే తప్ప ఒక ఇంట్లో ఉండి అత్తగారు కోడల్ని ఎలా పాడు చేద్దాం, కోడల్ని ఎలా ఏడిపిద్దాం, కోడలి కళ్ళంబట ఎలా నీళ్లు కారుతాయి అని అత్తగారు ఆలోచించి, విసిగెత్తిపోయిన కోడలు ఈ అత్త ఎలా ఏడుస్తుంది అని కోడలు ఆలోచించి, అత్తగారి మాట కాదనలేని బలహీన మనస్తత్వంతో మామగారు కొడుకుని కోడల్ని అదుపు చెయ్యలేక ఆయన బలహీనుడై నిలబడిపోయి, ఎటూ చెప్పలేక చిన్నపిల్లవాడు కొడుకు నిలబడిపోయి, అన్నదమ్ములు వాళ్లలో వాళ్ళు దెబ్బలాడుకుంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏమైనా మనశ్శాంతి ఉంటుందా? కలిసి తింటారేమో, కలిసి ఇంట్లో పడుకుంటారేమో, ఆ ఇల్లు ఆదర్శం అవుతుందా? ఆ ఇంట్లో ధైర్యం ఉంటుందా?
భార్య మీద ధైర్యంతో భర్త వదిలి వెళ్ళగలడా కార్యాలయానికి? వెళ్ళలేడు. అత్తా కోడళ్ళు దెబ్బలాడుకుంటారు. నా కోడలుంది నాకే అని అత్తగారు ఉండగలదా? మా అత్తగారు ఉన్నారు నాకే అని కోడలు ఉండగలదా? నా కొడుకులు కోడళ్ళు ఉండగా నాకే అని తండ్రి ఉండగలడా? ఆ ఇంట నిజంగా ఎలా ఉండాలి? అందరూ కలిసి సంతోషంగా ఉండాలి. ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ మాట అన్నందుకు మీరు నన్ను సహృదయంతో అర్థం చేసుకోవాలి. ఈశ్వరుడు సమస్యలకు సృష్టికర్త కాడు. ఆయన ఏ సమస్యని ఆయన సృష్టించలేరు. మీరు సంతోషంగా ఉండండి అని సాధ్యమైనంత పెద్దది చేశాడు కుటుంబాన్ని. నేను ఒక్కడని. తరువాత నా భార్య వచ్చింది. నాకు 2 పిల్లలు పుట్టారు. ఆ తర్వాత నాకు అల్లుడు వచ్చాడు. నాకు కోడలు వచ్చింది. ఇటు వియ్యాలారు వచ్చారు, ఇటు వియ్యాలారు వచ్చారు. నిజానికి నేను ఎంత బలపడ్డాను జీవితంలో? నేను ఒక్కడిని. 2 అయ్యాం. 2 4 అయ్యాం. 4 6 అయ్యాం. 6 10 మంది అయ్యాం. 10 మంది మనవలతో కలిపి తామర తంపరగా ఎంతమంది అయినా అవుతాం. అందరం ఒక్కటే. వాళ్ళు వేరు మేము వేరని అనుకోకపోతే, ఆ సంకుచిత మనస్తత్వం నీ ఎందు ప్రవేశించకపోతే, ప్రేమగా మనందరం ఒకటి అని కలిసి మాట్లాడుకోగలిగినటువంటి లక్షణం అబ్బితే, ఒక్కొక్కరు నీ వయసు పెద్దదవుతున్న కొద్దీ ఎంతమంది నీ పక్కన నిలబడ్డానికి వస్తున్నారు. కానీ అది నీ వయసు పెరిగి వృద్ధాప్యంలో నీ రక్తపోటుకి కారణం ఎప్పుడవుతుందంటే దెబ్బలాడుకోవడమే కారణమవుతుంది. ఈశ్వరుడు కుటుంబాన్ని పెంచుకోమన్నాడేమో, ప్రేమగా బ్రతకమన్నాడేమో, కానీ దెబ్బలాడుకు చావమని ఈశ్వరుడు చెప్పాడా? సమస్యలు ఆయన సృష్టించాడా? సమస్యని మనిషి సృష్టించుకున్నాడు. కానీ ఒక ఇంట ఉన్నవాళ్ళు ప్రేమగా ఉన్నారనుకోండి, ఆ ఇంటికి తిరుగులేదు. ఒక కార్యాలయంలో పనిచేస్తున్న వాళ్ళందరూ మేమందరం ఈ కార్యాలయ సిబ్బంది, మేమందరం ఇక్కడ అన్నదమ్ములం అని నిలబడగలిగారనుకోండి, ఆ కార్యాలయానికి ఎదురులేదు. ఒక వీధిలో ఉన్న వాళ్ళందరూ మేము ఈ వీధి వాళ్ళం, మా కట్టుబాటు అన్నారనుకోండి, ఆ వీధికి ఎదురులేదు. మేమందరం ఈ ఊరి వాళ్ళం, ఊరికి ఎదురులేదు. ఈ జిల్లా వాళ్ళం, జిల్లాకి ఎదురులేదు. ఈ రాష్ట్రం వాళ్ళం, రాష్ట్రానికి ఎదురులేదు. ఈ దేశం వాళ్ళం, దేశానికి ఎదురులేదు. కానీ ఇందులో ఒక్కొక్క పెద్ద ప్రయోజనం దగ్గర ఒక్కొక్క చిన్న ప్రయోజనాన్ని వదిలిపెట్టేస్తుండాలి. మేమందరం ఒకటి అనాలి ముందు. ఒక ఇంట్లో ఒక వీధి వాళ్ళం అందరం ఒకటన్నప్పుడు కేవలం మా ఇల్లు అనకూడదు. మనందరం ఒకటని ఇక్కడ కొంత స్వార్థాన్ని త్యాగం చేసి అక్కడ కలవాలి. ఇక్కడ స్వార్థం త్యాగం చేయకుండా నిలబడిపోతే ఎప్పటికీ మళ్ళీ మా ఇంటి వాళ్లే అన్న మాట వచ్చేస్తుంది. వీధి వాళ్ళం అందరం ఒకటి, ఇక్కడ కొంత త్యాగం చేసి అక్కడ నిలబడాలి. నీకు ఇష్టం లేకపోయినా అక్కడ కొన్ని విషయాల్లో సర్దుకు నిలబడాలి. అలాగే ఒక జిల్లా విషయంలో నిలబడాలి, రాష్ట్రం విషయంలో నిలబడాలి. కాకుండా ఎప్పుడు నేను కొంతమందే అంటే ఎలా సంతోషంగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది నాకు చెప్పండి? నేను నా కొడుకు, లేదా నేను నా అల్లుడు, లేదా నేను నా భార్య, ఇంటే సంతోషం లేదు. ఈ ఇంట్లో ఆ 3 ఇళ్లే, ఆ వీధికి సంతోషం లేదు. ఈ ఊళ్ళో ఈ 4 పేటలే, ఊర్లో సంతోషం లేదు. ఇలా సంకుచితత్వాన్ని పెంచుకుంటూ పోతే సంతోషం ఎలా వస్తుంది? కలిసికట్టుగా ఉండడంలో సంతోషం వస్తుంది. అది ఒక దేశానికి పెట్టని కోట. అది జాతీయ సమైక్యత అన్న మాటకు అర్థం. ఇది అభిప్రాయ భేదములు ఉండవని మీరు అనుకోకూడదు. వాళ్ళు అసలు ఏమి వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు ఉండే అవకాశమే లేదంటని మీరు తీర్మానం చేయకూడదు. పాండవుల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి. మీరు ఉద్యోగపర్వం జరిగితే కనపడుతుంది. ద్రౌపది చెప్పింది ధర్మరాజు గారికి ఒప్పుదల కాకపోవచ్చు, కుంతి చెప్పింది భీముడు ఒప్పుకోకపోవచ్చు, భీముడు చెప్పింది ధర్మరాజు ఒప్పుకోడు, ధర్మరాజు చెప్పింది సహదేవుడికి ఇష్టం ఉండకపోవచ్చు. కానీ వాళ్ళందరి కట్టుబాటు ఏమిటో తెలుసా? ఒకడు మాట్లాడుతుంటే ఒకడు కలియబడ్డం. ఎవడి అభిప్రాయం వాడిని చెప్పనిస్తారు. అందరూ ఎవరికి చెప్తారంటే ఒకరిని నమ్మి పెద్దరికానికి చెప్తారు, అన్నగారికి చెప్తారు. అందరూ చెప్పిన అన్నగారు పెద్దవాడు, అన్నగారు ధర్మమూర్తి, అన్నగారు ఏం చెప్తే అది చేద్దాం. అన్నగారు మనం చెప్పిన దానికన్నా వ్యతిరేకంగా చెప్పాడు, అన్నగారు తెలిసిన్నవాడు కాబట్టి ఆయన చెప్పిన మార్గంలో వెళ్ళిపోతాం. ఇంకా అభిజాత్యాలు ఉండవు. అది ఉండాలి. ఒక్కొక్కసారి ధర్మరాజు కూడా ఏం చేస్తాడంటే తాను చెయ్యలేకపోతే కృష్ణుడికి చెప్తాడు. 5గురు కలిసి కృష్ణుడికి చెప్తారు. ద్రౌపది కూడా కృష్ణుడికి చెప్తుంది, కుంతి కూడా కృష్ణుడికి చెప్తుంది. కృష్ణుడు ఏం చెప్పాడో అది తుది నిర్ణయం. నువ్వు ఇంట నిర్ణయించుకోలేనప్పుడు ఓ పెద్ద ఆయన్ని పిలిచి నిర్ణయించుకో. ఆయన ఏం చెప్పాడో అందరూ దానికి ఒడంబడిపోవాలి. అంతేగాని మళ్ళీని
నీ చెప్పిన మాట విన్నాడు ఏంటండి, నేనెందుకు కలిసి వస్తాను అనకూడదు. భేదాభిప్రాయములు ఉండవచ్చు, ఒక పెద్దరికం దగ్గర కట్టుబడాలి. అది కట్టుపడితే పాండవులు. ఎవడికి వాడు పెద్దరికంతో నేనన్నదవ్వాలి, వాడి మాట నేనెందుకంటానంటే కౌరవులు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి భారతంలో. దుర్యోధనుడు ప్రాణం పోయిన భీష్ముడు చెప్పిన మాట వినడం, ద్రోణుడు చెప్పిన మాట వినడం, విదురుడు చెప్పిన మాట వినడం, మీరు మాట్లాడడం ఏమిటి నేను వినడం ఏమిటంటాడు. ఒకవేళ వాళ్ళు ఏదైనా మంచి చెప్తే వాడు పాండవ పక్షపాతి, వాడు ఇప్పుడు అలాగే చెప్తాడు. తాను ఒడంబడి ప్రవర్తించాడు, అప్పటికి తల ఉంచినట్టుంటాడు, కానీ తన పన్నాగం తానే చేస్తూ ఉంటాడు. అటువంటిది ఎలా వృద్ధిలోకి వస్తుందండి? దుర్యోధనుడు వృద్ధిలోకి వచ్చాడా? 9 అన్నదమ్ములున్నా రారు. ఎక్కడైనా కూడా ఆ కట్టుబాటు ఉంటేనే ఆ ఇంటికి ఆ కట్టుబాటుని ఎవరు నిలబెట్టగలడు అంటే ఇంటి యజమానికి ఆ సమర్థత ఉండి తీరాలి. ఎక్కడైనా యజమానికి కించిత్ సమర్థతాలోపం ఉంటే పైకి రాకుండా దాన్ని యజమానురాలు కాపాడుకోవాలి. వాళ్ళిద్దరూ 2 కాదు, ఒక్కటే కాబట్టి కాపాడుకోవాలి. నాకు ఈ సందర్భంలో ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది. పుల్లెల శ్రీరామచంద్రుడు గారిని మహానుభావుడు, ఈ రాష్ట్రం గర్వించదగినటువంటి సంస్కృతాంధ్ర భాషా విద్వాంసులు ఆయన. ఈ మధ్యకాలంలోనే శరీరం విడిచిపెట్టారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా గుర్తు పెట్టుకోవలసిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ అంటే నా ఉద్దేశ్యం ఉభయ రాష్ట్రములు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, తెలుగు వారందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి చాలా చాలా గొప్ప వ్యక్తి. అన్ని గ్రంథములను రచన చేశారు. సంస్కృతాంధ్రముల యందు దుర్విరీచ్యుడు, అంత మహావిద్వాంసుడైన పద్మశ్రీ అవార్డు గ్రహీత, అంతటి మహానుభావుడు ఆయన. ఒకప్పుడు సంస్కృతంలో ఒక 2 శ్లోకాలు రచన చేశారు. రెండంటే ఆయన కొన్ని విషయాలు రచన చేస్తూ అందులో ఈ 2 శ్లోకాలు కూడా ఉన్నాయి. అందులో ఆయన ఒక శ్లోకం చేశారు. శంకరాచార్యులు వారు చూడండి, నేను బుద్ధి కాదు, నేను మనసు కాదు, నేను ఆత్మని అంటారు. అలా నహిందుర్న వాహం ముసల్మాన జన్మ న సిక్కో న భిక్షుర్న పార్శ్వీ న జైన నవా క్రైస్తవోహం ససర్వోపి చాహం నిరస్త ప్రభేదో మహాన్ భారతోహం అన్నారు. ఎవరు నువ్వు అని అడిగితే ఆయన జవాబు ఏమిటంటే నా హిందూ. దేశానికంతటికీ సంబంధించినటువంటి విషయంలో నేను మాట్లాడవలసి వస్తే నేను హిందువుని కాను. నహిందుర్న వాహం ముసల్మాన జన్మ, నేను మహమ్మదీయుడును కాను. న సిక్కో, నేను సిక్కుని కాను. న భిక్షు, బౌద్ధుణ్ణి కాను. నా పార్శ్వీ, నేను పార్సీ మతానికి చెందినవాడను కాను. నా జైన, నేను జైన మతానికి చెందినవాడిని కాను. నవా క్రైస్తవోహం, నేను క్రైస్తవుణ్ణి కాను. మరి నేనెవరు? సర్వోపి చాహం, ఇవన్నీ కలిసిన వాడెవరో వాణ్ణి నేను సద్దుకు బ్రతకగలిగిన వాడిని. ఏ విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ నిరస్త ప్రభేదో మహాన్ భారతోహం, ఆ 3 రంగుల జెండా ఎగురుతున్నటువంటి ఈ భారత భూమి ఉందే, ఈ దేశ పౌరుడిగా నేను బ్రతకవలసి వస్తే నేను అందరికీ చెందినవాడని తప్ప కేవలం ఒకటికే చెందినవాడనై మిగిలిన వారితో భేదాభిప్రాయములున్నవాడను కాను. నేను భారతీయుడను. కాబట్టి ఆ తల్లి బిడ్డడిగా నేను మహమ్మదీయుడను, నేను క్రైస్తవుణ్ణి, నేను సిక్కుని, నేను పార్సీని, నేను జైనుణ్ణి, నేను బౌద్ధ మతానికి చెందిన వాణ్ణి, నేను హిందువుని, నేను అన్ని, నేను ఆ అమ్మ బిడ్డండి, నేను భారతీయుణ్ణి. ఆ తర్వాత కిందకొస్తే అనుష్ఠానం దగ్గరికి వచ్చేటప్పటికి నేను సనాతన ధర్మములకు చెందినవాడ. ఇంటి దగ్గరికి వస్తే ఒక ఇల్లు, పైకెడితే ఇది అక్కడికి వెళ్ళేటప్పటికి త్యాగం చేసి నిలబడగలగాలి. అప్పుడే మొత్తం దేశం నిలబడుతుంది. ఎవడికి వాడే యమునా తీరి అంటే దేశం ఎలా నిలబడుతుంది? అది ఉండవలసిన భావన. ఇది శ్రీరామచంద్రుడు గారు కాదు, అంతకు ముందు నుంచి ఉన్నది కూడా. ఎందుకని అంటే శంకర భగవత్పాదులు మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అంటారు. మా అమ్మ పార్వతీదేవి, మా తండ్రి శంకరుడు, మేమందరం కూడా ఒక తల్లిదండ్రుల బిడ్డలం, కాబట్టి మేమందరం ఒక్కటే అంటారు. కాబట్టి ఆ సమైక్యత భావన ఉన్నదే, అందరూ కలిసి ఉండడము, ఇది విదురుడు చెప్తున్నది. ఆ ధర్మరాజు కాని, ఆ భీముడు కాని, ఆ అర్జునుడు కాని, ఆ నకుల సహదేవులు కాని, ద్రౌపది కాని, వాళ్ళకి ఇంకా కొత్త వాళ్ళు కలుస్తారు తప్ప వాళ్ళు భేదాభిప్రాయాలతో దెబ్బలాడుకుని జారిపోవడం అన్నది ఉండదయా.
అది ఒక కుటుంబానికి ఉండవలసినటువంటి లక్షణం. ఏమంటే మీ ఇంట్లో ఏదో ఒక గొప్ప ఉత్సవం జరుగుతుంటే ఎంతో మందిని చూపించి సంతోషంగా, ఇదిగోనండి నాకు 2 బిడ్డలు, ఇదిగో నా అల్లుడు, ఇదిగో నా కోడలు, ఇదిగో నా వియ్యాలారు, ఇదిగో ఇంకో వియ్యాలారు, ఈ వియ్యాలారి బిడ్డలు, ఈ వియ్యాలారి బిడ్డల యొక్క అల్లుళ్ళు, కోడళ్ళు, వీళ్ళ వియ్యాలారు. ఎంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడండి పరమేశ్వరుడు, ఎంత సంతోషంగా బ్రతకాలి. ఆ సంతోషాన్ని పాడు చేసుకుంటున్నది ఎవరైనా ఉంటే మనమే కదా. దానికి ఆయన్ని ఎందుకు కర్తని చేయడం? మనం ఒకరి కొరకు ఒకరు త్యాగం చేసి నిలబడి కలిసికట్టుగా బ్రతకగలిగితే ప్రతి ఇల్లు పాండవ కుటుంబమే. అలా బ్రతకలేకపోతేనే దుర్యోధనుడు చేరిపోయినట్టు కదూ. అందుకే శ్రీరామచంద్రుడు గారు ఇంకొక శ్లోకం కూడా ఇచ్చారు. అందులో అన్నారు, ఇయం భారతీ భూర్విశాలం పురం మే హిమాద్రిశ్చవప్ర సముద్రోస్య ఖాతః జనైరస్మి సర్వైః కుటుంబీవ సద్భిః నిరస్త ప్రభేదో మహాన్ భారతోహం అన్నారు. మేము ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాం. ఆ ఇంటికి ప్రహారీ గోడ ఏది అంటే హిమాలయ పర్వతాలు. ఆ ఇంటికి అగట్ట అంటే పక్కన ఉన్న నీటి ప్రవాహం ఏది అంటే మహోదధి, బంగాళాఖాతం. ఆ ప్రహారీ గోడ, ఈ మహోదధి, ఉత్తరాన బంగాళాఖాతం, దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా మహాసముద్రం, ఇవంతా కూడా అగట్ట, నీటితో పెట్టుకున్న అగట్ట. అవతల వైపు ప్రహారీ గోడ, హిమాలయ పర్వతాలు, ఈ మధ్యలో మా ఇల్లు. ఈ ఇంట్లో ఎవరు ఉన్నాం? మేమందరం భారతీయులం, అన్నదమ్ములం, అక్క చెల్లెళ్ళం కలిసి ఈ ఇంట్లో ఉన్నాం. ఈ భారతదేశం మా ఇల్లు. ఎంత ఉదార భావనండి, ఎంత కలిసికట్టుతనమండి. అది రక్తంలో ప్రవహించాలి, అది అంతర్లీనము కావాలి. అంతేకాని అయిందానికి కాందానికి దెబ్బలాడుకోవడం, ప్రతి దానికి సంకుచిత తత్వాన్ని ప్రచారం చెయ్యడం మానుకోవాలి. అది మంచి పద్ధతి కాదు. అది విదురుని యొక్క సందేశాన్ని పరిశీలనం చేస్తే ఇది చేతకాని నాడు ఎంతమంది ఉన్నా వృద్ధిలోకి రారు. మరి అదే పెద్దవాడు విదురుడు వచ్చి మాట్లాడితే ధర్మరాజు ఒక్క మాట అన్నాడా? భీమార్జున నకుల సహదేవులు కాని, కుంతీదేవి కాని, ద్రౌపదీదేవి కాని ఒక్క మాట అందా? ఎంత పెద్దరికం విదురుడికి ఇచ్చారు, ఎంత పెద్దరికం కృష్ణ భగవానుడికి ఇచ్చారు. వెంటనే బయలుదేరి విదురుడితో కలిసి వెళ్ళిపోయారే. అది భారతంలో విదురోపాఖ్యానంలో అంతర్లీనంగా మనం స్పష్టంగా పైకి చెప్పకపోయినా తెలుసుకోవలసినటువంటి ఒక గొప్ప సత్యం. భారతం ద్వారా కలిసికట్టుగా ఉండడం చేత జీవితాలు ఎంత సుసంపన్నమవుతాయో గ్రహించాలి. సరే, అక్కడతో ఆదిపర్వంలో విదురుని యొక్క పాత్ర పూర్తయింది. తర్వాత సభాపర్వం. సభాపర్వం దగ్గరికి వచ్చేటప్పటికీ, అంటే ఈ ఆదిపర్వం దగ్గరికి పూర్తయ్యేసరికే ఈయన ధృతరాష్ట్ర మహారాజు ఏం చేశాడంటే, కొన్నాళ్లు సంతోషంగా తన పిల్లల్ని, పాండురాజు పిల్లల్ని తన అంతఃపురంలో, ఆ రాజ్యంలో, హస్తినాపుర రాజధానిలో గడపడానికి అవకాశం ఇచ్చాడు. అలా ఎన్నాళ్లు గడిచింది అంటే దుర్యోధనాదులు, ధర్మరాజాదులు కలిసి కాలం గడుపుతున్నారు. ఎవరి గుండెల్లో భయాలు వాళ్ళవి, ఎవరి కక్షలు వాళ్ళవి. 5 సంవత్సరములు పూర్తయిపోయి, 5 సంవత్సరములు పూర్తయిన తరువాత ఒకరోజు శ్రీకృష్ణ భగవానుణ్ణి పిలిపించి, గాంగేయుడైనటువంటి భీష్ముడు, గురువైనటువంటి ద్రోణాచార్యుల వారు, ఇతర పెద్దల్ని కూర్చోపెట్టి ధృతరాష్ట్రుడు అన్నాడు, ఇక పైన ఏ విధమైనటువంటి కలహములు ఏర్పడవలసిన అవసరం లేకుండా ఈ రాజ్యాన్ని 2గా విభాగం చేసి అర్ధరాజ్యాన్ని పాండవులకిస్తున్నాను, అర్ధరాజ్యాన్ని కౌరవులకిస్తున్నాను అని ఖాండవ ప్రస్థాన్ని రాజధానిగా చేసి ధర్మరాజు గారికి ఇచ్చాడు. హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకుని దుర్యోధనుడు అర్ధరాజ్యాన్ని ఏలాలి. పాండవులు సంతోషంగా ద్రౌపదీదేవిని, కుంతీదేవిని తీసుకుని అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత వాళ్ళకి ఒక కొత్త రాజధాని నిర్మాణం చేసుకోవాలి అని అనిపించింది. ఒక కొత్త రాజధానిని నిర్మాణం చేయడం అంటే దానికి తగిన దక్షత కలిగిన వాడు ఉండాలి కదా. ఒక రాజధాని నిర్మాణం చేయడం అంటే ఏమిటి అన్నది భారతంలోంచి చెప్పక్కర్లా, తెల్లవారి లేస్తే మీ అందరూ దినపత్రికల్లో చదువుతున్న వారే. కాబట్టి ఒక రాజధాని నిర్మాణం ఎంత కష్టమో, ఎంత క్లేశపడాలో మనకి ఈ కాలంలో ఉన్న వాళ్ళిగా మనకు బాగా అనుభవం. మరి పాండవులు ఆ
ఖాండవప్రస్థం నుంచి ఇంద్రప్రస్థాన్ని నిర్మించవలసి వచ్చింది. ఆ ఇంద్రప్రస్థాన్ని నిర్మాణం చేసేటప్పుడు విశ్వకర్మని పిలిచారు. మహాద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మాణం చేశారు. దక్షత కలిగినటువంటి ప్రభువు, ఆయనని అనువర్తించేటటువంటి ప్రజలు, కష్టపడగలిగినటువంటి స్వభావం కాబట్టి తయారైంది. తయారైతే దానికి ఒక అద్భుతమైన మాట అన్నారు. ఎంత గొప్ప మాట అన్నారంటే, ఆ పట్టణం ఎలా ఉంటుందంటేట, ఒక పరదేవతా స్వరూపం ఎదురుగుండా కూర్చుందనుకోండి, ఆవిడ తల మీద పువ్వులు ఉంటాయి. ఎందుకంటే మరి పుష్పాంజలి ఘటించినప్పుడు తల మీద పువ్వులు వేరు, తల మీద పువ్వులు ఉంటాయి, పాదాల మీద పువ్వులు ఉంటాయి. ఇంద్రప్రస్థం దగ్గరికి వెళ్ళి ఎవరైనా చూస్తేట ఎలా ఉంటుందంటేట, నగరానికి అధిష్టాన దేవతగా అమ్మవారు ఉంటుంది కదూ, అమ్మవారు కూర్చుని ఉంటేట రాత్రివేళ చూస్తే పైన ఆకాశంలో తళుక్కు తళుక్కుమంటున్న నక్షత్రాలన్నీ ఆవిడ తల మీద పూజ చేసిన బంగారు పూలలా కనపడతాయిట. ఇంద్రప్రస్థమన్న కొత్త రాజధాని నగరము యొక్క అధిష్టాన దేవత యొక్క తల మీద పూజ చేసిన బంగారు పువ్వుల్లా కనపడతాయిట నక్షత్రాలు. రాత్రివేళ కలువలు వికసిస్తాయి కదూ, అవి ఆ కలువలు వికసించినప్పుట ఆవిడ పాదముల మీద పూజ చేసినటువంటి పువ్వుల్లా కనపడతాయిట భూమి మీద. ఈ రెండిటి మధ్యలో ఆ ఇంద్రప్రస్థ నగరం ఎలా కనపడుతుంటుంది అంటే, ఒక పరదేవతే అక్కడ కూర్చుందా అన్నంత శోభస్కరంగా ఉంటుంది. అంత గొప్ప రాజధాని నగరాన్ని నిర్మాణం చేశారు. నిర్మాణం చేసిన తరువాత ధర్మరాజు గారి యొక్క మిత్రులు, పెద్దలు, హితులు మొదలైన వాళ్ళు ఒక మాట చెప్పారు. రాజసూయాగాన్ని నిర్వహించవయా, శక్తి కలిగినటువంటి సోదరులు ఉన్నారు, నువ్వు తప్ప ఎవరు చెయ్యగలరు, కాబట్టి రాజసూయాగాన్ని చేయమన్నారు. ఆయన సంభారములన్నీ తీసుకొచ్చాడు. పరమాద్భుతంగా రాజసూయాగాన్ని సంకల్పం చేశారు. ఇంట్లో ఒక పెద్ద కార్యం జరుగుతోందనుకోండి, ఆ కార్యం జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద పనులు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తారు. ఏదో ఎదురుగుండా కనబడ్డారు కదా అని పిలిచి మీరు చెయ్యండి అందరుగా. ఆ రంగంలో అనుభవం కలిగిన వాళ్ళయ్యి ఉండాలి, ఆ రంగంలో నైపుణ్యం ఉన్న వాళ్ళయ్యి ఉండాలి, శక్తి కలిగిన వాళ్ళయ్యి ఉండాలి. వాళ్ళకి కదూ అప్పచెప్పాలి. అందుకే దానములు దక్షిణలు అంటే యజ్ఞం చేసేటప్పుడు ఇవ్వవలసినటువంటి దాన్ని దక్షిణ అంటారు. దానము అంటే వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఇచ్చేటటువంటి కానుకలకు దానములు అంటారు. ఇవి వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి ఇవ్వాలి. అందరికీ ఒకలా ఎలా ఇస్తారు? ఒక మహానుభావుడు వస్తాడు, ఆయనకి ఒకలా ఇవ్వాలి. ఇంకొక ఆయన వస్తాడు, ఆయనని ఒకలా గౌరవించాలి. అసలు గౌరవం లేకుండా ఎవరిని పంపించకూడదు, అందరినీ గౌరవించాలి. కానీ స్థాయిల్ని బట్టి ఉంటుంది ఆ గౌరవం అన్నది. కాబట్టి ఇది ఎవరికి ఎటువంటి గౌరవం జరగాలి, ఎవరెవరికి ఏ గౌరవం చేసేటప్పుడు ఏ బహుమానముల ద్వారా గౌరవించాలి, ఎవరికి శాలువా కప్పాలి, ఎవరికి దండయ్యాలి, ఎవరికి ఎటువంటి బహుమానాలు ఇవ్వాలి, ఎవరికి పంచల్సా పెట్టాలి, ఎవరికి చీర కూడా పెట్టాలి, ఎవరి గురించి ఓసారి సభలో కూడా చెప్పాలి. ఇవన్నీ స్థాయి భేదాలు ఉంటాయి కదా. మరి ఆ స్థాయి భేదాన్ని నిర్ణయం చెయ్యవలసిన వాడెవరు అంటే కృపాచార్యుల వారికి ఇచ్చాడు ధర్మరాజు. కృపాచార్యుల వారికి ఇచ్చి మీరు దానములను దక్షిణలను మీరు నిర్వర్తించండి అని చెప్పాడు. అలాగే కార్యాకార్యములు అంటే చెయ్యవలసినవేవి, చెయ్యకూడనివేవి, ఇది ఎవరు చెప్పాలి? శాస్త్రము తెలుసున్న వాళ్ళు చెప్పాలి. అందుకే దానికి పెద్దలైనటువంటి భీష్మాచార్యుల వారిని, ద్రోణాచార్యుల వారిని పెట్టాడు. ద్రోణుడు గురువు, భీష్ముడు ఇంటి పెద్ద. కాబట్టి వారు చెప్పాలి, రే ఇది చెయ్యి, ఇది చెయ్యాలి, నువ్వు ఇది వదిలేయకూడదని చెప్పాలి, ఇది అక్కర్లేదు ఇది చెయ్యకు అని చెప్పాలి. ఇది చెయ్యని చెప్పినా, ఇది చెయ్యకని చెప్పినా మౌఢ్యంతో చెప్పకూడదు, శాస్త్రాన్ని ఆధారం చేసి చెప్పగలిగిన వాళ్ళయ్యి ఉండాలి. అలా ఆచరించినటువంటి దక్షత కలిగిన వాళ్ళయ్యి ఉండాలి. అందుకే పెద్దలైనటువంటి భీష్మాచార్యుల వారికి, ద్రోణాచార్యుల వారికి ఆ కర్తవ్యాన్ని అప్పచెప్పాడు. విదురుడికి డబ్బు పెట్టి అంతా చేతికి ఇచ్చాడు. ఇచ్చి ఎక్కడెక్కడ ఏ కార్యము ఎలా అమలు కావాలి, ఇప్పుడు మనసులో ఊహలు ఉండడం వేరు, కార్యం ఆ సమయానికి అలా అమలవడం వేరు. ఎందుకని అంటే మీరు ఎన్ని ఏర్పాట్లు చేసుకోండి, మీరు ఎంత అందంగా దాన్ని ఆచరిస్తారు అన్నదాన్ని బట్టే అసలు సభా సౌందర్యం అంతా ఉంటుంది. తీరా అతిథిని తీసుకొచ్చేసిన తర్వాత 100 మంది ఎక్కేసి ఆయన్ని కప్పేసి దండలతోటి అద్దం పర్థం లేకుండా గంగిరెద్దిని కప్పేసినట్టు కప్పేసి నానా అల్లరి చేసేసి ఆ దండల దారాలకి ఆయన మెడంతా కూడా తెగిపోయినట్టు అయిపోయి నెత్తురు పైకొచ్చేసి నానా అల్లరైపోయింది అనుకోండి, ఇంకెప్పుడు జన్మలో రాకూడదురా ఇక్కడికి సన్మానానికి అనుకుంటాడు. అది చేసేటప్పుడు ఒక అందం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అయ్యో ఆయన కని పక్కన పెట్టాను మర్చిపోయాను అనకూడదు.
చాలా ఇళ్లలో చూడండి పెళ్లి అవుతుంటే బట్టలు పేర్లు రాసి పెట్టుకుంటారు, కానీ ఆ పెట్టే కనపడదు, అదే కనపడదు సమయానికి. అప్పటికి ఏ గౌరవం నిలబడాలో అది అప్పుడు కనపడదు. ఎప్పుడు కనపడతాయంటే వాళ్ళు వెళ్ళిపోయాక ఇవన్నీ కనపడతాయి. మళ్ళీ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వెళ్ళి పైగా ఓ మాట ఏమనుకోకండి అప్పుడు కనపడలేదు ఎందుకు అనుకుంటారు? ఒకవేళ అనుకోవలసి వస్తే ఏమనుకుంటారు? నీకు నిర్వహణ సామర్థ్యం లేదనుకోవాలంతే కదా. అందుకే ఒక కార్యానికి వ్యూహరచన చేయడం వేరు, చేసిన వ్యూహరచన అమలు చేయగలిగినటువంటి ప్రజ్ఞావంతుడు ఉండాలి. అంటే ఇంతమందిని తన కనుసన్నలలో శాసించగలిగిన వాడై ఉండాలి. పరుగులు తీయక్కర్లేదు, ఆయనలా కనుసన్న